మేలు మీరు చేసిన ఉపకారాలకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా ఈ రోజునైనా ఈ కూటాన్ని కూడా ప్రభు అయా ప్రారంభ మొదలుకు నాయన ఇంతవరకు నాయన మీరు ఎంతగా క్షేమంగా సురక్షితంగా ప్రభు అయా పాటల్లో, ఆరాధనలో, వాక్షి పఠంలో ప్రభు అవి మీరు కృప చూపించారయ్యా. అయ్యా ఇప్పుడు నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కానుకల నిమిత్తమే ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేయచుండగా నా రాజా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నాయన ఎత్తబడిన కానుకలు బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసుని బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎవరైతే గుప్పులు విప్పినైనా కానుకలు ఇచ్చారో ప్రభు ఆ కానుకలు నాయన 100 వంతుల ప్రతిఫలాలు దయచేయమని నాయన ఈ దీనురాలి ప్రార్థన ఆలకించిన నేను చేసిన ప్రార్థనల తప్పులను క్షమించి ప్రభు ఈ ప్రార్థన ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఇప్పుడు నాయన వాక్యాన్ని వివరించుండగా ప్రభు దాసుల్లో మీరుండి ప్రభు మాకు ఏ వాక్యమైతే అవసరమైనదో ప్రభు అటు వాక్యాన్ని అయ్యా మీరు మాకు వినిపింపచేసిన అయ్యా వచ్చిన సేవకులను ప్రభు 7 ఆత్మతో నింపమని మీరే మాతో నాతో ఉండమని ఇసిన ప్రార్థన దీని ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి నేతల సత్యవతమ్మ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యన ఉన్నటువంటి గురుమండల అధ్యక్షుల వారు ఏసేపు రాజు గారు వేదిక మీద ఉన్నారు. వారికి బొకే సంఘా సిఆర్లు, సరిపల్లి సిఆర్ గారు, కాంట్లపాలెం సిఆర్ గారు, అలాగే పిప్పర్టు సిఆర్ గారు, మొత్తం సిఆర్లు అందరూ కలిపి వచ్చి ఆయనకి వారికి బొకే అందజేయవలసిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. అయ్యా రండి ఒక్కసారి అబ్బా రండి విజయ రిజిస్టర్ బొకే. సిఆర్లకి ప్రత్యేకమైన వందనాలు కూడా తెలియజేస్తున్నాను. కార్యక్రమం ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే సోమేశ్వరరావు గారు ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రమ్మంటున్నాం. సోమేశ్వరరావు గారు అయ్యారండి, వీరికి బొకే కాంట్లపాలెం పిసిసి సభ్యులు వచ్చి బొకే వాళ్ళు, కాంట్లపాలెం పిసిసి సభ్యులు. అలాగే రామారావు ముద్దాపురం పిసిసి సభ్యులు ఉంటే వారు కూడా ఎదురుకు రావాలి. ముద్దాపురం కూడా ఉంటే ముద్దాపురం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి 6 సిఆర్ గారులకు, పిసిసిలకు ప్రత్యేకముగా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైన ఘటనలకు వచ్చినాం. మరి వాక్య పరిచర్య మరి చేయుటకు మన మధ్యకు విచ్చేసినటువంటి 2వ వర్తమానికులు క్రిసోస్టమ్ గారు, కల్వరి గ్లోరీ మినిస్ట్రీస్ రాజమండ్రి వారు మన మధ్య ఉన్నారు. వారు వాక్య సందేశానికి వస్తూ ఉండగా అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. గట్టిగా గట్టిగా గట్టిగా. ఓకే సార్. అలాగే మన యొక్క సంఘాన్ని ప్రేమించి కట్టుకదల జయమణి గారు 3000 రూపాయలు కానుకగా పంపించారు. వారికి కూడా మా యొక్క సంఘపక్షంగా కట్టుకదల జయమణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, గత సంవత్సరము మీతో
దేవుని వాక్యం పంచుకోవడానికి కృప చూపించిన దేవాది దేవునికి, ఈ సంవత్సరం మరలా మీ మధ్యకు రావడానికి కృప చూపించినటువంటి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనమందరం కలిసి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పెడదామా. మన దేవుడు గొప్ప దేవుడు ప్రియులరా. గత కాలం నుండి ఈ కాలం వరకు మన అందరినీ కాచి కాపాడి భద్రపరిచాడు. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, యేసేబ్రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగనే వేదిక మీద ఉన్నటరికి సంఘ పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి ఈ సంవత్సరము మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ వాక్యం పంచుకోవడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రియులరా, మన జీవితాల్లో మనము గమనించినప్పుడు వాక్యములో మనకి ఇస్కరియోతు యోధా కనబడతాడు. యోధా యొక్క జీవితాన్ని మనం చూస్తే 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యోధా యేసు ప్రభుతో కలిసి నడిచినవాడు. యేసు ప్రభు యొక్క బోధలన్నీ విన్నాడు. కానీ యోధా జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రియులరా, తన జీవితం అంతా నటన. యేసు ప్రభు శిష్యుడుగా నటించాడు, కానీ నిజముగా యేసు ప్రభు శిష్యుడు కాదు. యేసు ప్రభు మీలో నన్ను ఒకడు అప్పగింపబోచున్నాడు అని అన్నప్పుడు, ఎవరు ప్రభా అని యోహాను అడిగినప్పుడు, రొట్టె ముంచి ఎవరికిస్తానో వాడే అని అన్నప్పుడు, రొట్టె ముంచి ఇచ్చినా కూడా ఇస్కరియోతు యోధాకి రొట్టె ముంచి ఇచ్చినా కూడా వాళ్ళు నమ్మలేదు. ప్రియులారా, డబ్బు సంచి యోధా దగ్గర ఉండేది. ఇస్కరియోతు యోధా అంతగా నమ్మకస్తుడిలాగా నటించేవాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన జీవితాలు ప్రియులరా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి అయితే ఇస్కరియోతు యోధాలాగా ఉంటుంది. నిజంగా మారు మనసు పొందం, కానీ పొందినట్లుగా మీటింగ్కి వస్తాం, ఆదివారం చర్చికి వస్తాం, బల్లలో కూడా చేతులేస్తాం, పాటలు పాడతాం, ప్రసంగాలు వింటాం, ప్రసంగాలు చెప్తాం. లేకపోతే పేతురులాగా సొంత బలముతో పోరాటం చేస్తాం. దైవశక్తి మీద ఆనుకోకుండా పేతురు ఆ రోజు తన సొంత శక్తితో మల్కు చెవిని ఏం చేశాడు? నరికాడు. అతడు అనుకున్నాడు శత్రువుని తన సొంత బలముతో జయించగలనని. లేకపోతే పిలాతులాగా ఉంటాం. పిలాతు ఎలాంటి వాడు అని అంటే, ప్రజల మెప్పు కోరేవాడు. ప్రజలేదంటే అదే అంటాడు. అది నీతి, అది న్యాయము కాదని తెలిసినా సరే ప్రజల కొరకు బ్రతుకుతారు కొంతమంది ప్రియులరా సాతానికి లొంగిపోతారు యోధాలాగా. కొంతమంది ప్రియులరా శరీరానికి లొంగిపోతారు పేతురులాగా. కొంతమంది ప్రియులరా లోకానికి లొంగిపోతారు పిలాతులాగా. కానీ కొంతమంది యేసు ప్రభులాగా దేవుని చిత్తానికి లొంగిపోతారు. అయితే మన జీవితాలు ఈ 4 ఏదో విధంగా ఉంటుంది. అయితే యోధాలాగా ఉంటాం, లేకపోతే పేతురులా ఉంటాం, లేకపోతే పిలాతులా ఉంటాం, లేకపోతే ప్రభులాగా ఉంటాం. మనం ఎలాగున్నాము అన్నది మనకి తెలీదు ప్రియులరా. ఎందుకనంటే ఒకని నడత వాని ఎదుట వాడికి మంచిదిలాగే కనబడుతుందట. హృదయము అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మనము వాక్యములో చూస్తే యాకోబు పత్రిక చెప్తూ ఉంది, ఇదిగో ఈ వాక్యం అనే అర్థములో మనం చూసుకుంటేనే కానీ మనం ఎలాగున్నామో మనకి తెలియదట. సో ఉన్నాము అన్నది మన స్థితిని మనకి చూపిస్తుంది వాక్యం. అందుకే మనం వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదవనంతసేపు ఒకడికి వాడు మంచివాడిలాగే కనబడతాడు. ఆర్ఆర్కే మూర్తి గారట ఈ వాక్యములో తప్పులు ఎతుకుదామని చదవడం మొదలుపెట్టాడట. ఆయన అంటాడు, వాక్యాన్ని తప్పు పడదామని చదివితే వాక్యము నాలో తప్పులు ఎత్తి చూపించింది, అప్పుడు వచ్చి పడ్డాను ప్రభు పాదాల దగ్గర అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం వినాలి. అందరూ శ్రద్ధగా వింటున్నారు అని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఉక్కగా ఉంది కదా. ఈ ఉక్కలో కూడా మీ చెవులు నిక్కబడుచుకుని దేవుని వాక్యాన్ని వినాలి వాక్యాన్ని.
యేసు ప్రభు ఏమన్నాడంటే, చెవి గలవాడు వినుగాక. చెవులు లేనోడు ఎవడుంటాడు? మీకు ఒక కథ చెప్తాను. ఓసారి ఒక ఆయన చెప్తే విన్నాను నేను. ఓసారి ఒక తల్లి, ఏ తల్లి? ఈ తల్లి కాదు, దుప్పి తల్లి అట. దుప్పికి చెప్పిందంట, పిల్లకి చెప్పిందంట, ఇది అడవి, క్రూర మృగాలు ఉంటాయి, బయటికి రావద్దని చెప్పిందట. చెప్పి బయటికి వెళ్ళిందట. బయటికి వెళ్తే ఈ దుప్పి పిల్ల అన్నదట, ఇలాగే చెప్తుంది అమ్మ అని బయటకు వచ్చిందట. తోబుట్టువులు అన్నారట, బయటికి వెళ్ళకే సింహం వచ్చి అమ్మని మింగేస్తుందంట అన్నదట. బయటికి వెళ్తే మింగేసేలా ఉంటే మన అమ్మ ఎందుకు వెళ్ళింది అలాంటప్పుడు అన్నదంట పిల్ల. అలా కాదే, బయటికి వెళ్ళకూడదు అని అనంటే విన్నది కాదట, వినకుండా బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళి అటు ఇటు గెంతులేస్తుందంట, చెంగు చెంగుమని. అప్పుడు సింహం కనిపించిందంట. సింహం కనబడంగానే దీని గుండె జారిపోయిందంట. అప్పుడు ఆ సింహం గట్టిగా గాండ్రించేసరికి అక్కడే చచ్చిపోయిందంట. పంజాతో కొట్లే, గాండ్రించేటప్పటికే చచ్చిపోయిందంట అక్కడ. అప్పుడు సింహం ఈ దుప్పిని నోటితోటి కరిసి పెట్టుకుని వెళ్ళిందంట. వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి తిందామని ఎవరున్నారు అని చూస్తే నక్కబావ కనిపించాడంట. చాలా నమ్మకస్తుడు కదా నక్కబావ. నక్కకు అప్పచెప్పి ఇప్పుడే నేను స్నానం చేసి వస్తాను, హెడ్ బాత్ చేసి వస్తాను, అప్పుడు దాకా ఈ దుప్పిని కాపలాగాయే నక్క అని అంటే, చిత్తం మహారాజా, ఏయ్ తిన్నామంటే రాజా నన్ను మీరు నమ్మట్లేదా అన్నదట నక్క. ఆ సింహం వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పటికి నక్క నోరూరిపోయి ఆగలేక చెవులు తినేసిందంట. దుప్పి పిల్ల చెవులు తినేసిందంట. చెవులు తినేస్తే సింహానికి వచ్చి ఆ దుప్పిని చూసేటప్పటికి చెవులు కనిపించట్లేదట. అప్పుడు సింహం అడిగిందంటే, ఏయ్ నువ్వు చెవులు తినేసావు కదూ అని అంటే, మహారాజా నేను తింటానా చెవులు, దీనికి అసలు చెవులే లేవు అన్నదట. అప్పుడు సింహానికి ఒళ్ళు మండి, వీళ్ళమ్మ చెప్తుంది దీనికి అసలు చెవులు ఉన్నాయి లేదో, దీనికి అన్నది కాబట్టి అని అమ్మ దగ్గరికి వెళ్ళిందంట. ఏయ్ దీనికి చెవులు ఉన్నాయా పుట్టుకతోటనంటే తల్లి చెప్పిందంట, దీనికి పుట్టుతో చెవులే లేవు అన్నదట. అప్పుడు నక్కబా ఒక్కసారి తల్లి ముఖం చూసిందంట. సింహం వెళ్ళిపోయిన తర్వాత అడిగిందంట, తల్లివై ఉండాలి అబద్ధాలు చెప్తావా, దాని చెవులు నేనేగా తినేశాను అని అంటే, దానికి చెవులు ఉంటే బయటకు వచ్చేది కాదు, సింహం చేతిలో చచ్చేది కాదు. ప్రియులరా, యేసు ప్రభు అదే అంటున్నాడు. సాతాను చేతిలో, లోకం చేతిలో మనము పడిపోయి చచ్చిపోకుండా, నరకానికి పోకుండా ప్రభు అంటున్నాడు, నా మాట వినండి అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాడో, ఆయన మొదటి నుంచి ఆదామవ్వల దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు దాకా ప్రతిరోజు ప్రతి మనిషితోటి ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, నా మాట వినండిరా బ్రతుకుతారు. నా ప్రియ దేవుని బిళ్ళారా, దేవుని మాట తప్ప మనుష్యులు అందరి మాట విని నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అందుకే ప్రియమైన దేవుని బిళ్ళారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, యెహోవా వాక్కు మనకి ప్రత్యక్షమైనప్పుడు, ఆ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటకి మనము విధేయత చూపించడమో దానిని వినడము మనకి మంచిది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఓ ఇశ్రాయేలు వినుము. అక్కడ విను అన్న దగ్గర ఉపయోగించిన మాట హెబ్రీ మాట క్షమా. క్షమా క్షమా అంటే ప్రియులరా, మన తెలుగు భాషలో విను అంటానికి ఒక పదము, విధేయత చూపించు అంటానికి ఇంకో పదము ఉంది. కానీ ప్రియులరా, హెబ్రీ భాషలో వినుటకో పదము, విధేయతకో పదము లేదు. క్షమా అంటేనే అర్థం ఏంటంటే విని విధేయత చూపించు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం అంతా చేసి ముగించాక ఏమన్నాడంటే, ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వినిపోయేవాడు కాదు. ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయు ప్రతివాడు తన ఇల్లు ఎక్కడ కట్టుకున్నవాడిలాగా ఉన్నాడట, బండ మీద కట్టుకున్న. వాన కురిసెను వరదని ఎన్ని శ్రమల శోధనలు వచ్చినా నా మాట విని దాని ప్రకారము చేయువాడు చివరిదాకా ఎలా ఉంటాడు? స్థిరంగా ఉంటాడు. వింటారా వాక్యాన్ని? వినండి వినండి ప్రియులరా. ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. దేవుడు ఎలా మాట్లాడుతాడు మనతోటి చెప్పండి? దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో 119వ కీర్తనలో ఇలాగనుంది,
మీరు చూస్తే ఇదిగో ఆయన ధర్మశాస్త్రముని ఆ గైకొనుచు నిర్దోషంగా ప్రవర్తించేవాడు ధన్యుడు. కీర్తనకారుడు అంటాడు, ఇదిగో నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును ఎక్కడ ఉంచుకున్నాను? నా హృదయంలో ఉంచుకున్నాను. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? తన వాక్యము చేత. అబ్బో యవనస్తులారా, ఇక్కడ కొంతమంది ఉన్నారు, బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నారు రోజుకి? ఎంత చదివారు బైబిల్ని? మీకు చదవచ్చు కదా, ఎన్నిసార్లు కంప్లీట్ చేశారు? నాకు తెలిసిన ఒక ముసలమ్మ ఉంది, ఆవిడ పేరు కృపమ్మామ. ఈ నిడదోలు దగ్గర సంసరుగుడంలో ఉంటుంది. మీకు తెలుసో తెలీదు, నిడదవోలు దగ్గర సంసరుగుడం ఆ ఊరిలో ఉంటుంది ముసలమ్మ. ఆమెకి ఏలుముద్ర అంటే సంతకం పెట్టడం రాదు. బైబిల్ని 36 సార్లు కంప్లీట్ చేసింది ఓ 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎన్నిసార్లు కంప్లీట్ చేసిందో? యవనస్తులారా చదివేస్తున్నారు, బడికెళ్ళి కాలేజీకి వెళ్ళి ఎన్నిసార్లు కంప్లీట్ చేసావు? దేవుని వాక్యము చేతనే నీ జీవితాన్ని శుద్ధి చేసుకోగలవు. దేవుని వాక్యం వల్లనే నీ జీవితాన్ని ఆశీర్వాదంలోనికి నడిపించుకోగలవు. ఈ రోజుల్లో మనుషులకి అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంది. పాటలు అంటే ఇంట్రెస్ట్, కార్యక్రమాలంటే ఇంట్రెస్ట్, భోజనాలంటే ఇంట్రెస్ట్, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆటలంటే ఇంట్రెస్ట్, అన్నీ ఇంట్రెస్టే, వాక్యం తప్ప. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 119వ కీర్తనలో ఆయన ఆజ్ఞలు గైకొనవల్లని ఆయన వినండి, విని ఆయన ఆజ్ఞలను ఏం చేయండి? గైకొనండి. మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తమని ఆజ్ఞాపిస్తుంది. యెహోవా తప్ప వేరే విగ్రహాలు ఉండకూడదు మీ జీవితాల్లో. ఈ ఫోన్ విగ్రహాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యన. వేరు విగ్రహం అంటే బొమ్మలే కాదమ్మా, ఈ విగ్రహాలు ఉన్నాయే, డబ్బు అనే విగ్రహము, ఈ లోక సుఖాలనే విగ్రహాలు, ఈ రకరకాల విగ్రహాలు ఉన్నాయే, యెహోవాను తప్ప ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. లేదు వాటిని మొక్కుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలామంది అడుగుతారు, పాస్టర్ గారు నేను ఎలా ఆశీర్వదింపబడాలి? వాక్యం చదివితే దీవించబడతావు నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఏముంది అనంటే, దేవుని యొక్క వాక్యములో జ్ఞానం ఉంది, దేవుని యొక్క వాక్యములో జీవం ఉంది, దేవుని యొక్క వాక్యములో ఆశీర్వాదం ఉంది, దేవుని యొక్క వాక్యములో దేవుని గూర్చినటువంటి గొప్ప జ్ఞానం ఉంది. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నన్ను గూర్చి పరిశీలనగా తెలుసుకునే వాని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుణ్ణి ఎలా తెలుసుకుంటావమ్మా? బైబిల్ చదవడం ద్వారా. హౌ కెన్ యూ నో గాడ్? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతాన్ని, ఈ ముదునూరు నేను తెలుసుకోవాలంటే ముదునూరు అంత బైక్ వేసుకుని తిరిగితే తెలుసుకుంటానేమో, చంద్రమండలం మీదకి వెళ్తే చంద్రుడి గురించి తెలుసుకుంటానేమో. మరి దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడి దగ్గరికి ఎవడు ఎక్కిపోగలడు? అందుకే ఎవడునూ ఆయన దగ్గరికి చేరలేడు కనుక దేవుడే ఈ లోకానికి తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే యోహాన్ ఏమంటున్నాడంటే, ఈ వాక్యమే ఆది యందు ఉంది, ఆ వాక్యమే ఆది యందున్న ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ దేవుడై ఉన్న ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చేసాడు. ఎందుకంటే సో దట్ యూ అండ్ ఐ మే నో హిమ్. నీవు నేను ఆయన్ను తెలుసుకున్నట్లుగా ఆయనే మనిషి అయిపోయి ఈ లోకానికి వచ్చాడు. ఓ రోజు ఒక పాపాత్మురాలు ఆయన దగ్గరికి ఈడ్చుకుని తీసుకురాబడింది. ఆ పాపాత్మురాల్ని దేవుడు దహించేవాడు, పరిశుద్ధుడు. ఆ పాపాత్మురాల్ని ఆయన శిక్షిస్తాడు అని అనుకుంటుంటే ఆయన ఏమన్నాడు అని అంటే, వ్యభిచారి అని అనలే, అమ్మా అన్నాడు. అది దేవుడు, నా దేవుడు కనికర సంపన్నుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాపాత్మురాల్ని ఆయన దగ్గరికి శిక్షించమంటాడేమో అని లాక్కుని వస్తే క్షమించాడు. చూసారా, అది ఆయన హృదయం అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, ఆ సిలువ మీద దొంగతో నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బోధల్లో, ఆయన యొక్క క్రియల్లో ఆయన లాంటి వాడో చెప్పాడు. అందుకే యోహాన్ అంటాడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నీవు తెలుసుకుని ఆయనని నమ్మునట్లు. తెలుసుకోకుండా ఎలా నమ్మగలవమ్మా? యేసు ఎవరో చదవకపోతే, బైబిల్ చదవకపోతే, వాక్యం వినకపోతే ఎలా తెలుసుకుంటావు? తెలుసుకుని ఆయనను నమ్మునట్లు, నమ్మి నిత్య జీవము పొందినట్లు నేను ఈ సువార్త రాస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ దేవుడు? చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము
ఈయన యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయో దేవుని వాక్యములు ఎలాగనో చెప్పబడుతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము మీ బైబిల్ గ్రంథాల్లో చూస్తే, నీకు తెలీదా, నువ్వు వినలేదా, ఆయన గురించి ఎప్పుడు వినలేదా అంటున్నాడు యెషయా. నీకు తెలీదా ఆయన గురించి అంటే దాని అర్థము నీకు తెలుసా తెలీదా అని కాదు. నీకు తెలుసు కదా, నువ్వు విన్నావు కదా ఓ ఇశ్రాయేలు. నీకు తెలీదా, నువ్వు వినలేదా? ఈయన ఎవరు అని అంటే భూదిగంతములు సృజించిన యెహోవా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి పైకి చూడండి, ఆ పైకి అది ఆయనే సృజించాడట. లైట్లు ఉన్న పెద్ద కనిపించట్లేదు కదండి. అగో చంద్రుడు ఉన్నాడు చూసారా మూలన, ఆయన్ని కూడా ఆయనే సృజించాడట. ఓసారి క్రిందకి చూడండి, ఈ పొలాలు చూడండి, ఈ నేల చూడండి, ఈ నేలలో ఎన్ని ఖనిజాలు ఉన్నాయో చూడండి. ప్రియులరా, ఈ భూమి అంతటిని ఆయనే చేశాడట. ప్రియ సోదర సోదరి, దేవుడు ఎవరో తెలుసుకుంటే ఆయనతో నీ సంబంధం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకుంటావు అంటున్నాడు. ప్రియులరా, నీకు తెలీదా, నీవు వినలేదా? ఈయన ఎవరు అని అంటే భూదిగంతములు కలిగజేసిన యెహోవా. యెహోషాపాతు మీదకి ఒకసారి సముద్రం అంతా శత్రువు వచ్చాడు. ప్రియులరా, సముద్రం అంతా శత్రువు వచ్చినప్పుడు యెహోషాపాతు ఎలుగెత్తి యెహోవాకు మొరపెడితే ఎలా అంటున్నాడు? ఏమన్నానంటే, యెహోవా భూమి ఆకాశములు కలిగజేసిన దేవా. నీకు ఆయన ఎవరో తెలిస్తే, ఆయన ఎట్టి కార్యాలు చేయగలడో ఆయన నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు కృంగిపోవు. ఆయన ఎవరు అని అంటే ఈ ఆకాశం అంతా కలిగజేసింది ఆయనే. హల్లెలూయా. ఈ భూమి అంతా కలిగజేసింది ఆయనే. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము. ఎవరా యెహోవా? ఈ యెహోవా ఎవరు అని అంటే అక్కడ ఉంటుంది ఆ కీర్తనలో, భూమి ఆకాశములు కలిగజేసిన యెహోవా. నిన్ను కాపాడువాడు ఎవరు అని అంటే భూమి ఆకాశములు కలిగజేసిన యెహోవా. ప్రియ సోదర సోదరి, నిన్ను కలుగజేసిన వాడు ఈయనే. నిన్ను కలుగజేసిన వాడే శూన్యములో సృష్టిని కలుగజేసిన వాడు, భూమి ఆకాశాలు కలుగజేసిన వాడు. ఈయన గురించి మరొక మాట చెప్తూ ఉంది దేవుని వాక్యం. అదేంటంటే ఇక్కడ యెషయా అంటున్నాడు, ఆయన సొమ్మసిల్లడు. చెప్పండి అందరూ, ఆయన భూమి ఆకాశములు కలిగజేసిన వాడు మాత్రమే కాదు, ఆయనకి ఏమీ లేదు అని అంటే ఆయనకి వీక్నెస్ అనేది ఉండదట. ఏముండదు? మీరు బాగా అలసిపోయాక ఏమవుతాయమ్మా, మీకు కాళ్ళు నొప్పులు వస్తాయమ్మా, హాస్పిటల్కి వెళ్ళి అడుగుతారా? బెల్లలో నొప్పులు బెల్ల అంటారు కదా. బలానికి ఇంజక్షన్లు చేయించుకుంటారా? పసక్కని పొడుస్తారు. అది పొడితేనే కానీ బలం వచ్చినట్టు అనిపించదు. బలానికి మందులు వేసుకుంటారు, టానిక్లు వేసుకుంటారు. ఎందుకు అనంటే మనం ఎవరమంటే బలహీనులము. కానీ ఆయనకున్న లక్షణమును యెషయా చెప్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే ఆయనకి బలహీనత అన్నది ఎప్పుడూ లేదట. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అంత మాత్రమే కాదు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మనం ఎవరు చెప్పండి? మనం సొమ్మసిల్లిపోయేవాళ్ళు. సొమ్మసిల్లారా ఎప్పుడైనా? లేదా? సరే, నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న, జవాబు చెప్పండి. తలపోటు వస్తే సొమ్మసిల్లిపోయేవాళ్ళు ఒకసారి చేయొత్తండి. తలపోటు వస్తే సొమ్మసిల్లిపోయేవాళ్ళు. ఈ తలపోటుకే సొమ్మసిల్లిపోతావా? మరి క్యాన్సర్ వస్తే ఏమవుతావు? క్యాన్సర్ వస్తే ఏమవుతాం అంటే దాని అర్థం ఏంటంటే తట్టుకోగలిగినంత రోగం అయితే సొమ్మసిల్లిపోము. తలపోటు అయితే తట్టుకుంటాం, జ్వరము తట్టుకుంటాం, క్యాన్సర్ ఏడ తట్టుకుంటాం? తట్టుకోలేనప్పుడు ఏమైపోతాం? 1000 రూపాయలు అప్పు ఉంటే ఏం చేస్తావు? సొమ్మసిల్లిపోతావా? మరి 1 కోటి రూపాయలు అప్పు ఉంటే ఏమైపోతావు? సొమ్మసిల్లిపోవు, కృంగిపోవు. ఇలాగ నువ్వు చెప్పుకుంటూ పోతే ప్రియులరా, మనము తట్టుకోగలిగినంత ఆర్థిక ఇబ్బంది అయితే, తట్టుకోగలిగినంత రోగం అయితే, తట్టుకోగలిగినంత నష్టం అయితే మనము సొమ్మసిల్లిపోం. కానీ మనము తట్టుకోలేనప్పుడు ఏమైపోతాం? చెప్పండి, ఏమైపోతాం? ప్రతి ఒక్కరూ సొమ్మసిల్లిపోతారట. చూడండి ప్రియులరా, ఈ లోకంలో ధనవంతులు కూడా సొమ్మసిల్లిపోతారు తెలుసా? ఈ లోకంలో మహామహా తలాంతులు ఉన్నవారు కూడా సొమ్మసిల్లిపోతారు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గాంధీ గారు ఆయన యొక్క జీవిత చరిత్రలో చివరిలో ఇలా రాశాడు. ఏమన్నానంటే, నా జీవితం చాలా అంధకారంలాగా అనిపిస్తుంది, మరణం నన్ను సమీపిస్తుంది,
నా జీవితం మీద ఒకలాంటి నాకు ఆ బాధ కలుగుతుంది, నేను సొమ్మసిల్లిపోతున్నాను అన్నట్లుగా రాశాడు. ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి గనులైన వారు కూడా సొమ్మసిల్లిపోతారు. ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. చెప్పండి, ఎవరిస్తారు బలం? మీ అమ్మ ఇస్తుందా, మీ నాన్న ఇస్తాడా? యెహోవా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి అందుకే తెలుసుకోవాలి మనం. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మనకు అవసరము. మనకి ఆయన గురించి తెలుసుకోవడం మనకే అవసరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు అని అంటే భూమి ఆకాశములు కలిగజేసిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎవరు అని అంటే ఆయన సొమ్మసిల్లని వాడు. చిరుతపులి తెలుసా మీకు? చిరుతపులి వచ్చింది ఎప్పుడైనా మీ ఊరు వచ్చిందేటి? మరి తెలుసా అంటున్నారు. మరి రాజమండ్రి వచ్చింది. రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి దాన్ని పట్టుకోలేక 3 చెరువులు నీళ్లు తాగిచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అని పట్టుకోలేకపోయేవాళ్ళు. న్యూస్లో మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, రాజమండ్రి వచ్చింది. ఆ చిరుతపులి వేగానికి ఎవ్వరు కూడా దాన్ని పట్టుకోలేకపోయేవారు. ఎంత వేగం అంటే దానంత స్పీడ్గా ప్రపంచంలో ఏ జంతువు పరిగెట్టనంత స్పీడ్గా అది పరిగెడుతుంది. అంత వేగంగా పరిగెట్టే చిరుతపులి కూడా బాగా పరిగెట్టిన తర్వాత ఏమంటుంది తెలుసా మీకు? ఏమంటుంది? అంటదా? అందా? అంటది. ఈ లోకంలో జ్ఞానులు అంటారు ఒకరోజు, ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు కూడా అంటారు ఒకరోజు, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏమైపోతారు చెప్పండి? సొమ్మసిల్లిపోతారు. కానీ సొమ్మసిల్లని వాడు మన ప్రభు. ఆయన సొమ్మసిల్లని వాడు మాత్రమే కాదు, సొమ్మసిల్లిని వారికి ఏమిస్తాడట? సొమ్మసిల్లిపోయే వారికి ఏమిస్తాడట? చెప్పాలి, ఏమిస్తాడట? బలం ఇస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, అంబానీ దగ్గర చాలా డబ్బు ఉందట. అంబానీ తెలుసా మీకు? ఆయన దగ్గర ఉంది, కానీ నాకు ఎత్తాడా అన్నానా? కానీ నా టైపు కాదట ఈ దేవుడు. ఆయన దగ్గర ఉంది, ఆయన మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనుషుల్లా కాదు ఆయన దగ్గర ఏముంది అని అంటే ఆయన దగ్గర బలం ఉంది. ఆయన బలవంతుడు అని ఆయనకి పేరు. అంత మాత్రమే కాదు, బలహీనుల్ని ఏం చేస్తాడు? ఆయన బలపరుచువాడు. దేవునికి స్తోత్రం. ఆయన సొమ్మసిల్లని వాడు మాత్రమే కాదు ప్రియులరా, సొమ్మసిల్లిని వారికి ఏం చేస్తాడట? చెప్పాలి, ఏం చేస్తాడట? బలమిచ్చువాడు ఆయనే. ఓ రోజు మా ఇంట్లో ఒక అన్న అద్దెకుండేవాడు చాలా సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం. అన్న ఒక కాలేజీలో ప్రొఫెసర్ కింద పనిచేసేవాడు, లెక్చరర్ కింద. అన్న ఓ రోజు నాతో అన్నాడు, ఈ ఉద్యోగం మానేసి నేను సేవకి వెళ్ళిపోతాను తమ్ముడు అన్నాడు. వాళ్ళది విజయవాడ అనమాట. రాజమండ్రి వచ్చాడు. తన భార్య ఏమో డాక్టరు. అన్నా ఏంటన్నా, నేను చదువుకుంటున్నాను ఆ రోజుల్లో. తమ్ముళ్ళు ఏంటన్నారు? అన్నా ఏంటన్నా, ఎందుకు వెళ్ళిపోతావన్నా సేవకి? దేవుడు నీ జీవితంలో ఏం చేశాడన్నా? అతడు ఒక అన్య కుటుంబం నుంచి వచ్చాడు ప్రియులరా. నాతో చెప్పాడు, తమ్ముడు నేను ఉద్యోగం జాయిన్ అయ్యాను కానీ నా మనసంతా దేవుని సేవ చేయాలనే ఉంది. ఏదో కొన్ని పరిస్థితులు నిలదొక్కుకోవడానికి ఉద్యోగం చేస్తున్నాను కొంతకాలం. నేను ఎందుకు సేవకి వెళ్ళాలని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు బతుకుందే తమ్ముడు, ఇది నాకు దేవుడిచ్చిన బహుమానం. ఎందుకో చెప్తాను విను అని. చాలా సంవత్సరాల క్రితమట ఆ అన్నకి వీపు మీద ఎంత కంతేసిందట. ఎంత నిమ్మకాయ అంత. ఈ కంతి ఇక్కడ వేస్తే ఆ కంతి మొదట నొప్పి వచ్చేదట, తర్వాత కొంచెం రక్తం కారుతుంది. అది పెద్దదయ్యి మామిడికాయ అంత అయ్యింది. ఎంత అయిందమ్మా? మామిడికాయ అంత అయిందేమో. రక్తము రసి కలిసి కారుతూ ఉండుంటే రాత్రులు పడుకోలేడు, నిలబడలేడు, కూర్చోలేడు, నిద్ర లేని రాత్రులు. ఆ వేదన తట్టుకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, వింటున్నారా మీరు ఈ మాటలు? అన్య కుటుంబంలో వాళ్ళ ఇంట్లో ఎవరు నమ్ముకోలే. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈ కంతి వచ్చి రసి రక్తం కారుతుంటే ప్రభుని ప్రతిరోజు అడిగేవాడట, ప్రభా నన్ను స్వస్థపరచవా అని. ప్రభు మనకి జవాబిచ్చి ఇవ్వనట్లుగా అనిపిస్తుంది ప్రియులరా. ప్రభు మనవి వినడం లేదేమో అన్నట్లుగా అనిపిస్తుంది ప్రియులరా. వింటున్నారా మీరు ఈ మాట? అయితే జవాబు రావడం లేదు. అన్ని హాస్పిటల్ తిరిగాడు,
అయితే ఎవరో చెప్పారట, ఒక హాస్పిటల్ ఉంది, పెద్ద ఆయన చాలా అనుభవజ్ఞుడు, జ్ఞానం కలిగిన డాక్టరు, ఆయన దగ్గర నీకు నయం అయిపోద్ది, ఆయన దగ్గర నయం అయిపోతే ఇంకెక్కడ నయం అవుదానంటే అక్కడికి వెళ్ళాడట. అక్కడికి వెళ్తే ఆయన పరీక్షలు చేసి స్కానింగ్లు చేసి అన్నీ చేసి ఏమన్నాడటే, ఈ కంటి ఆపరేషన్ చేసి తీసేస్తే వెంటనే చచ్చిపోతావు, తీయకపోతే 6 నెలలకి చచ్చిపోతావు అన్నాడట. తీస్తే ఏమవుతావు? వెంటనే చచ్చిపోతావు. తీయకపోతే? ప్రియులారా, అప్పుడు దాకా తట్టుకున్నాడు. ఇక ఆ వార్త వినంగానే గుండె నీరైపోయింది, సొమ్మసిల్లిపోయాడు. ప్రియులారా, సొమ్మసిల్లిపోయి కృంగిపోయి ఇంటికి వస్తున్నాడు. నడుచుకుంటూ ఇంటికి వస్తుంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి బంధువులు తల్లిదండ్రులు చేసిన పని ఏంటంటే మంచం బయటేసేసారట ఈ అన్నకి. అప్పటికి ఎముకలు గూడులాగా అయిపోయాడు. రక్తం రసి కారుతుంటే ఇంటి వారందరూ ఆ పరిచర్య చేసి 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 ఇంకా చేయలేక వాళ్ళకు కూడా విసుకొచ్చింది. ఇటు ఎప్పుడు చచ్చిపోతాడని అనుకున్నాడేమో. మంచం బయటేసారంటే వేసవకాలం చల్లగా ఉంటుంది, బయట పడుకోని కాదు దాని అర్థం. మంచం బయటేసారంటే అర్థం ఏంటి? పాడులోకమండి. బతికినంతకాలం లోపల ఉండమంటుంది, చచ్చేటప్పుడు ఏమని చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను ఒక ఊరు వెళ్ళాను. గడ్డి మందు తాగేశాడు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే వెళ్ళాను. ఏ మందు తాగినా బతుకుతాడు కానీ గడ్డి మందు తాగినోడు బతకడు. వెళ్ళి అప్పటికే కొన ప్రాణంతో ఉన్నాడు అంటున్నాడు. అంటుంటే మోకరించి నేను అక్కడ ప్రార్థన చేస్తుంటే బ్రతకాలని ఆ ఇంట్లో ఒక అమ్మ ఉంది. అమ్మ కంగారు పడిపోతుంది. బయట చాపండి అంటుంది బయట. ఎందుకు? ఎక్కడ లోపల చస్తాడో అని. ఆ చచ్చిపోతున్న వాడిని ఈడ్చి బయట షాప్ మీద పడేసింది ఆ తల్లి. నాకు అనిపించింది, ఏమి తల్లివే తల్లి నువ్వు అనుకున్నాను నేను. ప్రియులరా, చచ్చిపోతున్న వాడిని ఈడ్చి అవతల పడేసేవాడు మానవులు. చచ్చిపోతున్న మనిషి కొరకు చచ్చిపోయిన వాడు నా దేవుడు. చచ్చిపోతున్న మనిషి కొరకు నేను చస్తాను వాడి బదులు అని మన కొరకు సిలువలో మరణించి మృత్యుంజయుడై మనకి మరణం మీద విజయం ప్రసాదించిన వాడు మన రక్షకుడు యేసు ప్రభు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరు కనికరించారమ్మా నిన్ను యేసయ్యలాగా? ఆయన ఇచ్చినట్లుగా నిన్ను ఎవరమ్మా ఆదరణించి బలపరచగలరు? సొమ్మసిల్లిపోయాడట. ఆ మంచం చూసి ఇంకా కృంగిపోయాడట. ఓహో, నా ఇంటి వారికి కూడా నేను అక్కర్లేదు అనమాట. ఇంకా ఈ రాత్రి నేను చచ్చిపోతే బాగుండని వీళ్ళు కూడా కోరుకుంటున్నారు. అదేదో ఆ డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేసుకుని అక్కడే చచ్చాను కాదు, ఇంటికి వచ్చాను తిరిగి హాస్పిటల్ నుంచి అని ఏడ్చాడట. ఏడ్చి ఆ మంచం మీద ఎవ్వరు మన పరిస్థితుల్లో మన దగ్గరికి రానప్పుడు ఏమైపోతామమ్మా? తట్టుకోగలమా? సొమ్మసిల్లిపోతామమ్మా. బాగున్నప్పుడు అందరూ వస్తారు ఈగల్లాగా, బెల్లం చుట్టూ చేరినట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సొమ్మసిల్లిపోతాం మన కష్టాల్లో, మన శ్రమల్లో. అప్పుడే ఎవడు రాడు ఆదరించడానికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే ఇంకా సొమ్మసిల్లిపోతాం. మనం తట్టుకోలేం, ఆ మాటలు తట్టుకోలేం, వారి యొక్క ప్రవర్తన తట్టుకోలేం, ఆ ఇంట్లో వారి తిట్లు తట్టుకోలేం. అసలే కష్టాల్లో ఉంటాం. పుండి మీద కారం జల్లినట్లుగా ఇంకా వారు ఛీ పోరా, ఛీ పోవే అని అంటూ ఉంటారు. ఆ మాటలకి ఇంకా చచ్చిపోతాం. ఆ మంచం దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభా నేను ఎవ్వరికి అక్కర్లేదు, ఇక మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, నేను ఈ బాధ తట్టుకోలేను ప్రభా, అయితే ఈ రాత్రి నన్ను తీసేసుకో, లేకపోతే ప్రభా నేను నిన్ను మాత్రం వదలను. ఎందుకంటే నీ ప్రేమ ఏంటో నేను సిలువలో చూస్తాను. కాబట్టి నువ్వు నన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా నీవే నా రక్షకుడు. దేవుళ్ళు అనబడిన వారు ఎవరు నా కొరకు ప్రాణం పెట్టడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి రాలేదు. కానీ దేవా నువ్వు వచ్చావు, మరణించావు, మరణాన్ని జయించి తిరిగి లేచావు. నీలాంటి దేవుణ్ణి నేను సృష్టిలో ఎక్కడా చూడలేదు. నువ్వు నన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా నీవే నా దేవుడు. అయితే దేవా నేను ఇంక తట్టుకోలేను, అయితే ఈ రాత్రి నన్ను తీసేసుకో, లేకపోతే ఈ రాత్రే నన్ను స్వస్థపరచు. యోబు అంటాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయననే కోరుకొనిచున్నాను. యెహోవాకు స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ సోదరుడా సోదరి, అది విశ్వాసం అంటే. ఇస్సాకుని బలి ఇమ్మన్నప్పుడు అబ్రహాము తీసుకెళ్ళి కొడుకునైనా చంపుకుంటాను కానీ నా ప్రభువుని విడిచిపెట్టను అన్నాడు. దేవునికి స్తోత్రం. అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి పోదది నిజమైన విశ్వాసం కాదు. అది ఇస్కరియోతు యోధాలాగా నటించడం అంటారు దాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ రాత్రి
ఆ ఏడుస్తూ ఏడుస్తూ ఆ వేదనలో సమస్యలిపోయి నిద్రలో పోయాడంట. పిల్లలు ఏడ్చి ఏడ్చి నిద్రలో పోతారు చూసారా, అలాగా ఆ రాత్రి ఏడ్చి ఏడ్చి సమస్యలిపోయి నిద్రలోకి పోతే ఆ నిద్రలో తెల్లని బట్టలు వేసుకున్న ఒక ఆయన, ఇదిగో అయ్యగారిలాగా అంగి, ఆ తెల్లని అంగి వేసుకుని ఒక ఆయన వచ్చాడట. ఒక ఆయన వచ్చి ఆయన వీపు మీద చాలా మృదువుగా చాలా ఆదరణతోటి ఇలా తాకాడట. ఆయన తాకంగానే గుండెల్లో ఎక్కడ లేని సమాధానం వచ్చిందట, ఆనందం వచ్చిందట. ఒక్కసారి ఇదిగో బంధువులు విడిచిపెట్టేశారు, ఇంటివారు విడిచిపెట్టేశారు అన్న బాధ, ఒక్కసారి ఆ రోగాన్ని బట్టి ఆ పుండును బట్టి కలిగిన బాధ అంతా ఒక్కసారిగా దిగిపోయినట్లయిందంట. ఆయన ఒక్కసారి తాగితే చాలు నీ జీవితం తలకిందులైపోద్ది. అప్పుడు ఆయన తాకంగానే ఆయన వస్త్రాలట తెల్లగా ఉన్నవి ఎర్రగా అయిపోయినాయి అట. ప్రియ సోదర సోదరి, అప్పుడు ఏం జరిగిందంటే ఈయన ఉదయాన్నే మెలకు వచ్చింది, కళ్ళు తెరిచాడు, వెంటనే చూసుకున్నాడు వీపుని. ఎందుకనంటే ప్రాణమంతా హాయిగా తేలిగ్గా గాల్లో ఎగురుతున్నట్టు ఉంది. ఇంత బాగుంది, అసలు ఈ పుండు ఉందా పోయిందా, రాత్రి నా ప్రభువే వచ్చాడు అని చేత్తోటి మొత్తం వీపంతా తడుముకున్నాడట. పుండెక్కడా లేదట, కంతెక్కడా లేదట. అదేమన్నా నిమ్మకాయ సపోర్ట్ అంత ఉందా, మామిడికాయ అంత అయ్యింది. అప్పుడు ఇంట్లోకి వెళ్ళి చెప్పలే, డైరెక్ట్గా ఏ డాక్టర్ అయితే ఈ కంతిని తీసేస్తే చచ్చిపోతావన్నాడు ఆ డాక్టర్ గారి దగ్గర పరిగెత్తాడట. పరిగెడితే ఆయన ఒక బ్రాహ్మిన్, పరిగెడితే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇలా అన్నాడట, డాక్టర్ గారు కంతి తీసేస్తే చచ్చిపోతావన్నారు కదండి, రాత్రి యేసు ప్రభు వచ్చి నా కంతి తీసేశాడండి అన్నారట. మీ క్రైస్తవులు ఎలాంటి కబుర్లు చాలా చెప్తారు, మైకేస్తే నువ్వు చెప్తావురా అన్నాడట. దేవుని బిడ్డలారా, నమ్మను నేను, స్కానింగ్ తీయించుకునిరా అని స్కానింగ్ రాశాడట. ఆయనకి తెలుసు, వీపంతా చూశాడు, అంత పెద్ద కంతి పక్కకి ఎక్కడికి పోలేదని తెలుసు, కానీ నమ్మబుద్ధి అవడంలే. దేవుని బిడ్డలారా, వెళ్ళి స్కానింగ్ తీయించుకుని వచ్చాడు. ప్రియులరా, స్కానింగ్ తీయించుకుని వస్తే జరిగింది ఏంటో తెలుసా, స్కానింగ్లో కంతి ఎక్కడ కనిపెత్తాలా. ఆ రిపోర్ట్ చూస్తూ డాక్టర్ అలా ఉండిపోయాడట. అలా ఉండిపోతే డాక్టర్ గారు అన్నాడట, పలకట్లేదట, ఉలుకు పలుకు లేదు. గట్టిగా అరిశాడట, డాక్టర్ గారు అన్నాడట. ఒరే కంతేమైంది నిజం చెప్పరా అన్నాడట. నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి కేసు చూస్తున్నాను. ఒరే నేను వచ్చావు కదా, ఉంది కదా, ఈరోజు ఏమైంది అది అన్నాడట. నేను చెప్తే మీరు నమ్మట్లేదు, రాత్రి యేసుప్రభు వచ్చాడు ఆపరేషన్ చేసేసాడు అంటే అమ్మట్లేదు మీరు అనంటే, మరి ఆపరేషన్ చేస్తే కుట్లేరా నీ ఈపు మీద అన్నాడట. యేసుప్రభు ఆపరేషన్ చేస్తే కుట్లేడండి అన్నాడట. ఆ ఫైల్ అలా పడేసి టేబుల్ మీద ఆయన అన్నాడట, ఇప్పుడు నమ్ముతున్నాను రా యేసుప్రభు నిజమైన దేవుడు అని అన్నాడట. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం. అప్పుడు ఈ అన్నాడట, బలానికి ఏమన్నా టానిక్ రాస్తారా అన్నాడట. అప్పుడు ఆయన నవ్వి ఎలా అన్నాడట, ఏయ్ నీకు యేసుప్రభు ఇచ్చేస్తాడు బలం, బరా, లేకపోతే ఇదిగో తాగితే తాగు, ఊరికి నేను నువ్వు రాయమన్నావు కాబట్టి రాస్తున్నానని టానిక్ కూడా రాసి ఇచ్చాడట. అమ్మా, ఈయన సొమ్మసిల్లిని వారికి బలం ఇచ్చేవాడు. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ గ్రౌండ్లో ఉన్న నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ పాపాన్ని బట్టి ఆ పాపాన్ని ఇంకా జయించలేక నా వల్ల కాదు అని సొమ్మసిల్లిపోతున్నావేమో. కొన్ని వ్యసనాలు ఉన్నాయి, ఈ త్రాగుడిని జయించాలనుకుంటున్నాను, నా వల్ల కావడం లేదు. ఆయన బలం ఇస్తాడు. నా 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 ప్రజలు తమ్మును తాము తగ్గించుకుని, నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకుని తన పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసి నన్ను వెతికితే నేను వారిని ఏం చేస్తాను, నేను వారిని స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియ సోదర సోదరి, ఈయనెవరు అనంటే సొమ్మసిల్లని వాడు. అంత మాత్రమేనా కాదు, భూమి ఆకాశములు కలిగజేసిన వాడు. చూడండి ఆకాశాన్ని ఎంత ఉందో చూడండి. ఓ పెద్ద ఇల్లు కట్టుకుంటేనే వాళ్ళని చూసి ఫీల్ అయిపోతావు నువ్వు. ఇంత పెద్ద ఆకాశాన్ని కట్టిన ఆయన చూసి నువ్వు ఎంత ఫీల్ అయిపోవాలే. ఈ ఆకాశాన్ని చేసింది నీ దేవుడు, నా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఎలా ఇస్తాడట బలము? ఇక్కడ ఉంది. ఆయన బలమిస్తాడట, పక్షి రాజులాగా ఎగిరిపోతారట. ఎలా ఇస్తారట ఆయన? కోవిడ్లో బలం బిళ్ళలు మింగలేదా? మెడికల్ షాప్లో బలం బిళ్ళలు దొరికేవి కాదు. ఎందుకు దొరికేవి కాదంటే కోవిడ్ వచ్చినోడు రానోడు కూడా వేసేసుకునేవాడు. ఎందుకు వేసుకునేవాడు?
మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, పరీక్షలు వస్తే వెళ్ళి, మా అమ్మ హాస్పిటల్లో పనిచేస్తుంది, వెళ్ళి మా అమ్మతో సెలైన్ పెట్టించేసుకునేవాడు. ఎరా ఏం రోగం వచ్చిందిరా అన్నాను. ఊరికనే పడి ఉంటుందని లోపల అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలం బిళ్ళలు మింగేశారు కదా, బలం టానికలు తాగేశారు కదా. మరి ఏదో బలం ఏది? దేవుడు బలం ఇస్తే అలా ఉండదట. బలం బిల్లేసినట్లుగా ఇదిగో ఈ బిల్లేసుకో అండట. దేవుడు బలం ఇస్తే ఎలా ఉంటుందంట తెలుసా సోదర సోదరి? దేవుడు బలం ఇస్తాడట, వారు పక్షిరాజులాగా ఎగురుతారట. దేవునికి స్తోత్రం. మిగిలిన పక్షులకి పక్షిరాజుకి ఉన్న తేడా ఏంటో చెప్పనా? తుఫాను వస్తే, గాలులు బలంగా వీస్తే అన్ని పక్షులు కూడా నేలకి ఒరిగిపోతాయి. కానీ పక్షిరాజు ఒకటే ఆ ఎదురు వస్తున్నటువంటి గాలుల్ని ప్రియులరా తన రెక్కల క్రిందకి తీసుకుని ఆ ఎదురు గాలుల్ని వాడుకుని ఇంకా పైకి వెళ్ళిపోతాడట. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శ్రమలకి కిందకి కృంగిపోవు. దేవుడు బలం ఇస్తే ఆ శ్రమలనే వాడుకొని ఇంకా పైకి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొలియాతు లేకపోతే దావీదు ఎవరు ఈరోజు మనకెవరికి తెలియదు. గొలియాతు అనే శ్రమ దావీదుకి ఎదురైనప్పుడు ఆ శ్రమను బట్టి కృంగిపోలేదు ఇశ్రాయేలులాగా, ఆ శ్రమను బట్టి ఇంకా పైకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు బలం ఇస్తే ఎలా ఉంటుందంటే, నీకు ఎదురైన శ్రమలే నీకు ఇంకా పైకి ఎదగడానికి మెట్లు అయిపోతాయి ప్రియులారా. నిన్ను నాశనం చేయడానికి సాతానుగాడు తీసుకొచ్చినటువంటి శోధనల్ని, వేదనల్ని దేవుడు వాడుకుని నేను ఇంకా పైకి తీసుకెళ్ళిపోతాడు. యోసేపుని ప్రియులరా తన అన్నీయులు జీవితం నాశనం చేద్దామని గోతులో తోసేశారు. యోసేపు జీవితాన్ని పాడు చేద్దామని ఐగుప్తుకి బానిసగా అమ్మేశారు. దేవుడు దాన్నే వాడుకుని ఐగుప్తులో సింహాసనం ఎక్కించాడు. దేవునికి స్తోత్రం. ఏదైతే యోసేపుని నాశనం చేయడానికి అన్నీయులు ఉపయోగించారో దానినే యోసేపుకి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరా సోదరి, ఇదిగో నిన్ను పాడు చేయడానికి నీ పైకి తీసుకుని నిన్ను ఇంకా పైకి తీసుకెళ్ళడానికి యేసయ్య వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, పౌలుని బయటకుంటే అందరికీ సువార్త చెప్పి సంఘాలు కట్టేస్తున్నాడు వీడు అని చెప్పి పౌలుని ఏం చేశాడంటే సాతానుగాడు తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టించాడు. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఆ జైల్లో నుంచి పత్రికలు రాయడం మొదలు పెట్టాడు. మీకు మాట చెప్పనా? జైల్లో పెట్టింది ఎందుకంటే బయటికి వెళ్తే సంఘాలు కట్టేస్తున్నాడని. జైల్లో పెట్టిన ఆ శ్రమని, ఆ వేదననే దేవుడు వాడుకున్నాడు. పత్రికలు జైల్లో నుంచి రాశాడు. పౌలు రాసిన పత్రికల్లో అధిక శాతము జైల్లో నుంచి రాసినయే. ఆ పత్రికలు ఈరోజు చదువుకుంటున్నాం మనం. దేవునికి స్తోత్రం. బయటికి వెళ్తే సవార్త చెప్పేస్తున్నాడని జైల్లో పెడితే ఆ జైల్లో పెట్టినటువంటి శ్రమను కూడా దేవుడు వాడుకోగలడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రియ సోదర సోదరి, నీకు ఎదురైన ఏదైనా నా దేవుడు నీకు బలమిచ్చి పక్షి రాజులాగా ఎగరతాడు. దేవునికి స్తోత్రం. అలయక పరిగెత్తెదరు, సమస్యలక నడిచిపోతారు. దేవుడు అలాగనే ఇస్తాడు. కానీ ఎప్పుడు అనంటే యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు. చెప్పండి, ఎప్పుడు? యెహోవా కొరకు. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే బొగ్గ కింద జయ్యేసుకుని బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్లో మీ చుట్టాలు వస్తారని ఇలా ఎదురు చూస్తారు కదా, అలా ఎదురు చూడటం కాదు. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటో చెప్పి 4 ముక్కలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. అమ్మయ్య అన్న వాళ్ళు గట్టి చప్పట్లు కొట్టండి. కొట్టండి, కొంతమంది కొడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెలకుగా ఉన్నవారు కాకుండా నిద్రపోతున్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చూసారా చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటో 4 ముక్కలు చెప్తాను. ఈ దేవుడు బలమిస్తాడు, కానీ నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నేను కొత్త చొక్కా వేసుకొచ్చానంటే దాని అర్థం ఇంతకుముందు ఆ చొక్కా నా దగ్గర లేదని. నూతన బలం అంటే దాని అర్థము ఇంతకుముందు ఆ బలము నా దగ్గర లేదని. ఇదిగో చూడండి, సొమ్మసిల్లిన వారికి ఆయన బలం ఇస్తాడు. ఎలాంటి బలము? నూతన బలం ఇస్తాడు. ఇంతకుముందు ఎప్పుడు నీ దగ్గర అది లేదు. అలాంటి బలాన్ని నువ్వు పొందుకుంటావు. అయితే ఎప్పుడు అనంటే యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటో చెప్పి నేను ముగించి వెళ్ళిపోతాను రాజమండ్రి. సరేనా? వెళ్ళిపోండి బాబు. నమస్కారం అన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టాడాబా. ప్రియులరా, మొట్టమొదటి కీర్తనల గ్రంథం తీయండి, 104వ అధ్యాయం తీయండి.
104 కీర్తన 104. నా ప్రియ దేవుని బిడ్డలారా క్షమించండి, 104 కాదు, 62 మొదటి వచనం. 62వ కీర్తన మొదటి వచనం. ఎవరైనా చదువు. నా ప్రాణము దేవుని నమ్ముకుని. ఎవరిని నమ్ముకుని? దేవుని నమ్ముకుని. అందరు చెప్పాలి, ఎవరిని నమ్ముకుని? ఎవరిని నమ్ముకోవద్దు. గుర్రాలని, రథాలని, మనుషుల్ని నమ్ముకోవద్దు తల్లి. నీ జ్ఞానాన్ని, నీ అందాన్ని, నీ బలాన్ని నమ్ముకోవద్దు. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన రక్షణ కలుగును. నాకేం కలుగును? రక్షణ కలుగును. అందరు నాకు చెప్పండి, మీకు జ్వరం వచ్చింది, స్వస్థత కోరుకుంటారా, స్వస్థపరిచే దేవుణ్ణి కోరుకుంటారా? చెప్పండి, చెప్పండి, ముందు చెప్పండి, నేను చెప్తాను. స్వస్థత కోరుకుంటారా, స్వస్థపరిచే దేవుణ్ణి కోరుకుంటారా? అమ్మా, కొంతమంది నిజం చెప్పేస్తున్నారు, స్వస్థత కోరుకుంటాం పాస్టర్ గారు. కొంతమంది బాగా మేము మామూలు భక్తి పరులం కాదా, మేము స్వస్థపరిచే దేవుణ్ణి కోరుకుంటాం. నిజం చెప్పండి. ఇప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటారా, ఆర్థిక ఇబ్బందులు తొలగించే దేవుని కోరుకుంటారా? అమ్మా, ఈ కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ, నేను యెహోవానే కోరుకుంటున్నాను, నా ప్రాణం ఆయననే. ఒక మాట చెప్పనా, యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటో తెలుసా? చెప్పనా ఏంటో? యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయననే ఆకాంక్షించడం. ప్రియ సోదర సోదరి, ఈ మాట జాగ్రత్తగా వినండి. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఇదే. ఆయన దగ్గర మనం బలం పొందుకుంటాం, కానీ మనం ఏం అడుగుతామంటే ఆయన ఇచ్చింది అడుగుతాం. మీ ఆస్తి కావాలి, మీ పిల్లలకి మీరు వద్దు. మీకు ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది? మీరు ఇచ్చే డబ్బు కావాలి, మీరు సంపాదించిన ఆస్తి కావాలి, కానీ నువ్వు అక్కర్లేదు నాకు అని అన్నారనుకోండి, మీకు ఎంత బాధగా ఉంటుంది? అవునా కదా? మోషేతో ఒకసారి దేవుడు ఇలా అన్నాడు, మోషే మోషే, ఇదిగో ఇశ్రాయేలీలే మాట విననొల్లని ప్రజలు, వీళ్ళతో నేను రాను, కానీ నేను వీళ్ళు ప్రతిరోజు తినటానికి మన్నా ఇస్తా, వీళ్ళ ముందు దేవదూతను పంపిస్తాను. ఎందుకంటే యుద్ధాలు చేయలేరు, మీరు యుద్ధ ప్రవీణులు కాదు, ఇటుకలు చేయడం వచ్చి కానీ యుద్ధాలు చేయడం మీకు రాదు, ఓడిపోతారు శత్రువులు వస్తే. కాబట్టి మీ ముందు దూతను పంపిస్తా. తర్వాత దేవుడు అన్నాడు, నేను వాగ్దానం చేశాను కదా, కనాను దేశాన్ని తప్పకుండా ఇస్తా మీకు. అయితే మోషే నేను రాను మీతో అంటే మోషే ఏమన్నాడు తెలుసా? మనమైతే ఏమంటాం తెలుసా? రాకపోతే మరి మేము మాత్రం ఏం చేస్తాం, నిన్ను పెద్దగా బలవంతం చేయదలుచుకోలేదు, పోన్లే అయ్యో మాకు ఇచ్చేస్తా మేము వెళ్ళిపోతాం. నువ్వు రాకపోతే నీ మన్నా వద్దు, నీ దోతొద్దు, నువ్వు ఇచ్చే కనానొద్దు. దేవా నాకు నువ్వు కావాలి. ఎవరు కావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ దినాల్లో దేవుడిచ్చే వరాలు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే ఐశ్వర్యం కావాలి, దేవుడిచ్చే ఘనత కావాలి, దేవుడిచ్చే సుఖ శాంతులు కావాలి, దేవుడిచ్చే సమాధానం కావాలి, దేవుడిచ్చే రక్షణ కావాలి. ఆయన వద్దు. కానీ పాటలు మాత్రం ఎలా పడతామంటే, యేసు నీవే కావాలయ్యా. ఏది నిజమే? అది నాతో కూడా నేను మాత్రం ఎదురు రమ్మని మా అమ్మాయిని చెప్తాను. అది ఎదురెందుకు మళ్ళా? యేసు రావాలంటున్నావు, మరి యేసు కావాలి, యేసు ఉంటే చాలంటున్నావు. నేను మాత్రం ముహూర్తాలు చూసి పెళ్ళి పెడతాను, నేను మాత్రం మంచి రోజు చూసి దిగుతాను ఇళ్ళల్లోకి. మరి యేసు ఉంటే చాలన్నావు కదా, మంచి రోజులు ఎందుకు ఇంక నీకు? ఆయన నీతోటి ఉంటే ప్రతిరోజు మంచి రోజు కదా. ఆయన నీతోటి ఉంటే ఇంకెవరు ఎదురు రావసరం లేదని నీకు తెలీదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఫోటో మారుతారు, ఫ్రేమ్ మార్చరు. ఫ్రేమ్ పాతదే, దాంట్లో కొత్త ఫోటో ఎడతారు, అది యేసయ్య ఫోటో అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కొన్ని ఆచారాలు, కొన్ని ఏహలోక సంబంధమైనటువంటి ఆ భక్తికి సంబంధించిన పనులు చేయొచ్చు చాలామంది భక్తి పరులని ఫీల్. కానీ దేవుడేమన్నాడు తెలుసా? వాక్యం అంతా ఒక్క మొక్కలో చెప్పంటే ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో కోరుకోవాలి, ప్రేమించాలి.
అదే ఆజ్ఞల్లో ప్రధానమైనది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా కోరుకుంటున్నావా సోదర సోదరి? దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ఆకాంక్షిస్తున్నావా? ఆయనను కోరుకున్న వారికట ఏ మేలు కొదువై ఉండదట. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు పొందలేకపోతున్నాం తెలుసా? దేవుని దగ్గర మనం ఆయన ఇచ్చే వాటిని కోరుకుంటున్నాం, కానీ ఆయనను నిజముగా ప్రేమించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. దావీదు ఒక రోజు అంటాడు, దేవా దేవా నీకోసము చర్చి కడతా అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు కట్టకు అన్నాడు. దావీదు ఏమన్నాడంటే ప్రభువా నీకు అనేక వందనాలు, గొర్రెల కాపరిని రాజుగా చేస్తావు, నీవిచ్చింది నాకు చాలా ఎక్కువ, ఇంతకు మించి నేను నీ దగ్గరేమి, నాకు నువ్వే కావాలి దేవా అన్నిటికంటే. దావీదు ఏమడిగాడు? నాకు నాకు అందుకే దావీదు అంటాడు, నా కొండ నా కోట ఆయనే, నా బలము యెహోవాయే. దాని మీద మన వాళ్ళు పాటలు కూడా రాశారు. యెహోవా నా బలమా. చూసారా ఎంత బాగా పాడుతున్నారు మీరందరూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ బలమైనప్పుడు డబ్బు ఎందుకు మరి నీకు? దేవుడు నీ బలమైనప్పుడు ఏహలోకపు ఐశ్వర్యం ఎందుకు ఇక నీకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటలకి మాటలకి పరిమితమా? ఒక మాట చెప్తున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఆయననే ఆకాంక్షించు వాడికి ఏ కొదువ ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. ఒకరోజు మా సంఘంలో ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి పాస్టర్ గారు నేను సన్నిధికి వస్తున్నాను ప్రతి ఆదివారం, అంటే మందిరానికి వస్తున్నానని. ప్రతి ఆదివారం చర్చికి వచ్చేస్తున్నాను. ఎంత కష్టపడినా చిల్లు సంచులు వేసినట్లు కింద నుంచి అలా పోతుందండి. పైనుంచి వేస్తున్నాడంట, కింద నుంచి అలా పోతుందంట. ఏంటంటే నేను దేవుని దగ్గరికి వస్తుంటే అలా పోతుంది అవుతుందా అన్నాడు ఫోన్ చేసి. అంటే నేను అన్నాను, కింద సిల్లెట్టింది ఎవరో కానీ బయటకు అనలేదు, బాగానే పెట్టారు. నేనన్నాను, నా దేవుడు అబద్ధము, నువ్వు నిజముగా ఆయన్ని ప్రేమిస్తే ఏం చేస్తావు? ఆయన్ని ప్రేమించిన వాళ్ళు అమ్మా చెప్పండి అమ్మా, ప్రేమించకుండా ఏమన్నా ఇవ్వచ్చు కానీ ప్రేమించి ఏమి ఇవ్వకుండా ఉండలేమంట. నిజంగా ఆయన ప్రేమించిన వాళ్ళు ఏమంటారు? పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము సజీవ యాగంగా మా శరీరాలు దేవునికి. ఆయన్నే కోరుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వారి జీవితం అంతా వారి శరీరం అంతా. నేను అన్నాను, నిజముగా దేవుని ప్రేమించు వారికి ఏ మేలు కొదువే ఉండదు. నా వాక్యము, నా బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగునా ఆశీర్వదింపబడతారు. ఎలాగనంటే కింద రాయబడింది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నువ్వు. మీ ఫ్రిడ్జ్ మీద వారంటీ స్టిక్కర్ ఉందా? మీ ఏసీ మీద ఉందా లేదా? ఆ యేసుతో నీ సంబంధం మీద కూడా గ్యారంటీ స్టిక్కర్ ఉందంట. ఆ గ్యారంటీలో ఈ గ్యారంటీ ఒకటి. ఒక గ్యారంటీ ఏంటంటే నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు, అది గ్యారంటీ. ఆయన మరలా వచ్చి నిన్ను తీసుకెళ్తాడు, అది గ్యారంటీ. అలాంటి గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఏంటంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు. మరి నువ్వేటి పైనుంచి చేస్తుంటే కింద నుంచి కారిపోతుంది అంటున్నావు. బైబిల్ అబద్ధం ఆడదు, నువ్వేదో అబద్ధం చెప్తున్నట్టు ఉన్నావు. చెప్పబ్బాయి ఏమన్నా చేస్తున్నావా అన్నాను. పాస్టర్ గారు మీ దగ్గర ఒకటి దాచానండి, అప్పుడప్పుడు చొక్కేస్తూ ఉంటానండి. ఏమేస్తాడంట? చొక్కేస్తూ చచ్చిపోతున్నారు. ఈ చొక్కేస్తూ చచ్చికొచ్చిన వాళ్ళమ్మా ఎంత కోరేసుకుంటున్నారో దేవుణ్ణి కోరుకుంటున్నారా, చొక్కను కోరుకుంటున్నారా? చెప్పండి అమ్మా. దేవుడు ఏమన్నాడంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులరా, తర్వాత ఇంకో దేన్నైనా వెతకొచ్చని కాదు, ప్రప్రథముగా దేవుణ్ణి కోరుకునేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఓ పక్కన చొక్కేత్తు అంటున్నాడు, కింద నుంచి కారిపోతుంది అంటున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీకు కన్నాలు పెట్టేవాడు సాతానుగాడు. అర్థమైందా? దేవుణ్ణి కోరుకున్నవాడు సకల సమృద్ధి సంతృప్తి కలిగి దీవించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటో చెప్పనా? ఆయననే చెప్పండి, ఆయననే ఆకాంక్షించడం. ఏంటి చెప్పండి? ఆయననే ఆకాంక్షించడం. అప్పుడప్పుడు వచ్చి అడుగుతారు పాస్టర్ గారు ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, ప్రార్థన చేయండి అని. తప్పు లేదు, భూమి మీద ఇల్లులు ఉండాలని కోరుకోవడం తప్పు లేదు. కానీ నీ ఇంటికంటే ఎక్కువగా ఎవరిని కోరుకోవాలి? చెప్పాలి, ఎవరిని కోరుకోవాలి? ముందంటావు పెళ్ళైపోతే చాలండి పాస్టర్ గారు, మా అమ్మాయికి పెళ్ళైపోతే చాలు, మంచి సంబంధం వస్తే అంటావు. పెళ్ళైపోయాక అంటావు మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక కాయో పండో ఉంటే చూసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అంట. ఈ కాయలు, ఈ పండ్లు, ఈ పువ్వులు కాసేసాక మళ్ళా అంటావు వాళ్ళు ఏదో కొంచెము ప్రయోజకులైపోతే చూసేసి కన్ను మూసేద్దామని ఉంది. వాళ్ళు కొంచెం పెద్దయ్యాకంట పాస్టర్ గారు వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతే ఆ కళ్ళతోటి అది కూడా చూసేసి వెళ్ళిపోదాం. ఈ లోపల ఇల్లు కట్టుకుంటే బాగుండండి, ఇల్లు కట్టాక ఒకడికి ఉందండి మరి రెండో ఓడికి పైన వేయాలి కదండి అంట. పైన వేసిన తర్వాత మరి మేము ఎక్కడ ఉండాలండి, మాకు కూడా ఏదైనా గూడు ఉండాలి కదండి అంటావు. తర్వాత మనవలు అంటావు, తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు అంటావు. వీలైతే ముని మనవలు కూడా వచ్చేస్తే బాగుండు అనుకుంటావు. వీళ్ళరా బతికంతా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు. అడుక్కునే మొహం. అడుక్కోవద్దంటలే కానీ దేవుని కంటే ఎక్కువగా దేన్ని కోరుకోవద్దు అంటున్నా. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు పరలోకం కంటే ఎక్కువగా నిన్ను కోరుకున్నాడు కనుక. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దాసుని రూపం ధరించి దరిద్రుడిగా నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను కోరుకున్నాడమ్మా. నిన్ను నన్ను భక్తుడు పాడతాడు. అందుకే యేసు నన్ను ప్రేమించినావు పాపి. నువ్వు చాలా గొప్పోడు అని నిన్ను కోరుకోలే. నేను దరిద్రులము పాపులమని ఆయన ఎరిగి నిన్ను నన్ను కోరుకుని నీ కొరకు నా కొరకు ఈ మంటి దేహాన్ని ధరించడానికి మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎంత కోరుకున్నాడు తల్లి నిన్ను నన్ను. అలాంటి దేవుణ్ణి కోరుకోకుండా లోకాన్ని కోరుకుంటున్నావు. దేవుడు అంతకే అన్నాడు, తన ప్రాణమును కాపాడుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా కోరుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు ఈ ప్రాణం ఏం తింది, ఎంతసేపు ఈ బతుకు ఏం సుఖించామా, ఎంతసేపు ఏ ఆనందించామా, ఇదేనా మన బతుకు? దేవుణ్ణి వెతుకువాడు లేడు ఒక్కడును. బైబిల్ చెప్తుంది నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు తన ప్రాణం కంటే ఎక్కువగా ఎవరిని కోరుకుంటారంట చెప్పండి? ఎవరిని? అలాగున దేవుణ్ణి కోరుకుని ఈ ప్రాంతానికి వచ్చిన వారు హయ్యర్ దొరగారు. ఆయన వచ్చి మొదలుపెట్టాడు లూథరన్ చర్చ్, లూథరన్ మిషనరీ. ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు. లేకపోతే ఈరోజు లూథరన్ సంఘం లేదు, ఈరోజు మీరు లేరు, ఈరోజు బైబిల్ లేదు, సువార్త లేదు, ఏమీ లేదు. దేవుణ్ణి వారి ప్రాణం కంటే ఎక్కువగా, సుఖాల కంటే ఎక్కువగా కోరుకున్నారు కనుకే ఈ ప్రాంతంలో కరువు ఉండేది ప్రియులరా. ఎలా ఉండేది కాదు ఈ ప్రాంతం. పక్క నుంచి గోదావరి వెళ్తూ ఉంటుంది కానీ డొక్కల కరువుతో చచ్చిపోతుండేవారు. అప్పుడు వచ్చాడు తన ప్రాణం కంటే తన సుఖాల కంటే ఎక్కువగా కోరుకుని దేవుణ్ణి కాటన్ ధర ఇక్కడికి వచ్చాడు. పాపి కొండల దగ్గర నుంచి గుర్రం వేసుకుని సముద్రం దాకా ప్రయాణం చేశాడట నాటు పడవ మీద. ఎక్కడ బ్యారేజీ గడితే ఈ ప్రాంత ప్రజల పంటలు పండుతాయని. దేవుణ్ణి కోరుకుంటే ప్రియులరా, దేవుణ్ణి కోరుకుంటే సుఖాల కంటే సంతోషాల కంటే దేవుణ్ణి కోరుకుంటే ప్రియులరా వారు సమాజానికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బలమిస్తాడు, కాటన్ దొరకు ఇచ్చినట్టుగానే నీకు నాకు ఇస్తాడు. అయితే ఎప్పుడూనంటే ఎంత ఆ బైక్ వెనకాల ఒక అమ్మాయి కూర్చోవాలి,
వింటున్నారా యమనస్తులారా? నీకు వయసు ఎంత? నీకు పెళ్ళిడు వచ్చినప్పుడు ప్రభు ఇస్తాడు. ఈ లోపల నువ్వు లోక సుఖాలని కోరుకుంటున్నావు. అందుకే దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదాల్ని, అమ్మాయిలు ఏం తక్కువ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న పెద్దవాళ్ళు దగ్గర కూడా అనేక విధములైనటువంటి లోకాశలు కనబడుతూ ఉన్నాయి. మన క్రైస్తవ సంఘాల్లో విపరీతముగా దేని ఎడల మనకి వాంఛ కనబడాలి అనంటే దేవుని ఎడల కనబడాలి. ఆదివారం ఆరాధన అయితే ఎన్ని గంటలకు వస్తావు నువ్వు చర్చికి? ఎన్ని గంటలకు వస్తావు నువ్వు చర్చికి? ఎంత కోరేసుకుంటున్నావో దేవుణ్ణి, నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావో అదే చెప్పేస్తుంది. దేవుణ్ణి కోరుకునే వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అంటే సంఘానికి ఆరాధన సమయానికి వస్తారు. నేను మందిరంలో పని చేసేవాడిని ప్రియులరా, వెళ్ళి బరకాలేసేవాడిని, చర్చి తుడిసేవాడిని. మా ఇంటి వారు ఏమి డబ్బు లేక నన్ను ఏదో కూలి పనికి పంపించే వరకు అన్నట్లుగా కాదు. నేను దేవుణ్ణి కోరుకున్నాను. నా యవ్వనములోనే దేవునికి నా జీవితం దేవుణ్ణి కోరుకుని దేవుని మందిరాన్ని శుభ్రం చేయడానికి వెళ్ళాను. ఇప్పుడు నన్ను దేవుడు పెద్ద మందిరం కట్టించుకుని సేవ చేయించుకుంటున్నాడు. దేవుణ్ణి కోరుకునే వారిని ప్రియులరా దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. యోసేపు దేవుణ్ణి కోరుకున్నాడు. పొతిఫర్ భార్య వచ్చింది ఒకరోజు, ఇదిగో నాకు నువ్వంటే ఇష్టం అంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు, అవతల పో, నాకు దేవుడు అంటే ఇష్టం అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోక సుఖాల కంటే దేవుణ్ణి కోరుకున్నాడేమో, దేవుణ్ణే ఇష్టపడ్డాడేమో, దేవుడు తనని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపు ఐగుప్తు సింహాసనం ఎక్కడు ప్రియులరా, కారణము దేవుడు కోరుకున్న వారు అధికారులు అవుతారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కని వాక్యాలు దేవుడు మనకిచ్చాడండి. దేవుణ్ణి కోరుకున్న వారు ఉదయాన్నే లేచి, దేవుణ్ణి కోరుకున్న వారు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు. నువ్వు దేవుణ్ణి ఎంత కోరుకుంటున్నావో నీ యొక్క క్రియలే చెప్తా ఉంటాయి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? క్రియలు లేని విశ్వాసము అసలు క్రియలే, అది విశ్వాసమే కాదు. నువ్వు నిజంగా మారు మనసు పొందావంటానికి రుజువేంటేనంటే నువ్వు దేవుణ్ణి కోరుకుంటూ, నువ్వు దేవుణ్ణి ఆకాంక్షిస్తూ చేసే ప్రార్థన, మందిరానికి వచ్చే విధానం, దేవుణ్ణి ప్రేమించే విధానం. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజుల్లో ప్రియులరా, నేను చాలా విచారంగా చెప్పాల్సి వస్తున్నది. దేవుని సంఘానికి వస్తూ దేవుని కంటే ఎక్కువగా అధికారాన్ని కోరుకుంటున్నారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ దేవుని కంటే ఎక్కువగా డబ్బులు కోరుకుంటున్నారు. దేవుని కంటే ఎక్కువగా ఇహలోకపు ఆనందాలు కోరుకుంటున్నారు. ఏమా దేవుని వాక్యం అంటే నవ్వులాట అనుకుంటున్నామా? ఏమ్మా, ఎందుకు వస్తుందమ్మా నవ్వు? దేవుణ్ణి కోరుకునండి, మీ జీవితాలు బాగుపడతాయని చెప్తున్నాను నేను. లేదు నాకు అక్కర్లేదయ్యా నీ మాట అనంటే మీ ఇష్టం. ఒక ప్రక్కన దేవుడు మాట్లాడుతున్నాడు, అయినా ఇంకా దేవుణ్ణి కోరుకునే స్వభావం నీలో రాగట్లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఈ ప్రజలు మెడ వంచని ప్రజలు, స్టిఫ్ నెక్కడ్ పీపుల్. వీళ్ళకి తిట్టి చెప్తా, కొట్టి చెప్తా, బొజ్జగించి చెప్తా, అయినా మాట వినరు. ప్రియ సహోదరి, ఎంత ఆర్భాటం చేస్తామో మన పండగలకి, ఎంత గొప్పగా మనము మన యొక్క కార్యక్రమాలు చేసుకున్నాం అన్నది కాదు, మనము దేవుణ్ణి ఎంత విపరీతంగా కోరుకుంటున్నాం అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచు వారికి ఏంటి? నూతన బలం. ప్రియ సహోదరి, చాలాసార్లు మన జీవితాల్లో సమస్యలు పోవడానికి కారణం ఏంటో తెలుసా? నెంబర్ 1, యెహోవా కొరకు ఎదురు చూడటమే. యెహోవా కొరకు ఎదురు చూడకపోవడం అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి అన్నిటికంటే, అందరికంటే, నీ సుఖాల కంటే, సంతోషాల కంటే, అన్నిటికంటే, ఆఖరికి నీ ప్రాణం కంటే ఎక్కువగా కోరుకోవడం, ఆకాంక్షించడం. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక.
ప్రియ సోదర సోదరి, రెండవది యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే, తీయండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల లేదా కాచుకుని నా ఉపదేశమును వినువారు ధన్యులు. అది యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే దోస్ హూ వెయిట్ ఫర్ హిజ్ వర్డ్. ఆయన మాట కొరకు కనిపెట్టడం. ఏంటి చెప్పండి? ఆయన మాట కొరకు. నాకెప్పుడు శ్రమ వచ్చినా, నాకెప్పుడు వేదన వచ్చినా, నేను ఎప్పుడు సమస్యలిపోయినా, నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థనలోనికి వెళ్తాను. దేవుని యొక్క మాట కొరకు కనిపెడతాను. దేవా నువ్వు నాతో మాట్లాడు, లేకపోతే చచ్చిపోతాను దేవా నేను. ఈ శ్రమలో నువ్వు నాతో మాట్లాడు అని ఆయన మాట కొరకు కనిపెడతాను. కావలి కాయి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట కొరకు కనిపెడితే ఆయన మాట్లాడతాడు. నాతో మాట్లాడాడు. ఓ రోజు మా కజిన్ చాలాసార్లు మాట్లాడాడు. ఒక సందర్భం చెప్తాను. మా బావ కోవిడ్లో చచ్చిపోతున్నాడు, ఇంకా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆయన ఎక్స్రే తీస్తే ఎక్స్రే అంతా తెల్లగా ఉంది. తెల్లగా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే, మెడికల్ భాష తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మనకి ఎక్స్రే తీస్తే ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్నాయి కనుక నల్లగా ఉంటుంది. అయితే ఆ ఊపిరితిత్తులు కన్నాలు పడిపోతే ఆ ఎక్స్రేలు ఆ కన్నాల్లో నుంచి వెళ్ళిపోతాయి కనుక అప్పుడు ఇక్కడ నల్లగా ఉండదు, తెల్లగా ఉంటుంది. అంటే ఎవరికైనా సైకిల్ టైర్కి ఒక కన్నం పడితే పంచర్ వేస్తారు. ఆ సైకిల్ టైర్ అంతా కన్నాలు పడిపోతే ఏమంటారంటే పంచర్ వేయడానికి కుదరదు, టైర్ మార్చేయాలంటాడు. అలాగే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని పల్మనాలజిస్ట్ అంటారు. ఆయన ఏమన్నాడంటే, మీరు కూడా మెడికల్ ఫీల్డే కదా, మీరు కూడా డాక్టర్లు కదా, మీ ఇంట్లో కూడా డాక్టర్లు ఉన్నారు కదా, ఇదిగో ఈ ఎక్స్రేని చూసి ఎలా బతుకుతాడో చెప్పండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోతాడు మీ బావ, బతకడు అని అన్నాడు. అని అంటే నేను వేదనలో కృంగిపోయి ఇంటికి వచ్చి దేవా నాతో మాట్లాడు అని అంటే దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియులరా, ఆయన మాట కొరకు కనిపెడితే వింటాడు. ప్రియులరా, ఆయన మాట్లాడతాడు. అతడు గోతిని చూడడు, అతనికి ఆహారం తప్పదు అన్నాడు. అతడు గోతిని అంటే పాతి పెట్టబడడు, అతనికి ఆహారము తప్పదు అంటే ఖచ్చితంగా లేచి మళ్ళా భోజనం చేస్తాడు, బ్రతుకుతాడు అన్నాడు. డాక్టర్లు అన్నాడు డౌట్ లేకుండా చచ్చిపోతాడు అన్నాడు. రిపోర్ట్లు నిజంగా అలాగే ఉన్నాయి. ఊపిరితిత్తులు లేవిక, రిపోర్ట్లు అలాగే ఉన్నాయి. దేవుని మాట నమ్మాలా లేదా? నమ్మని ప్రియులరా, ఒక 2 నెలలు వీల్ చైర్ మీద బయటికి తీసుకొచ్చారు, ఆక్సిజన్ పెట్టి. బతికే ఉన్నాడు, మనిషి ఏదో బతుకున్నాడు అంతే, ఎముకల గూడులా ఉన్నాడు. ఇది ఇలా నడిచేవాడు చార్లీ చాప్లిన్ లాగా. ప్రతిరోజు ఆక్సిజన్ పెడితేనే కానీ బతకడు. అంటే జారిపోయి పాపం ఆ కోవిడ్ నుంచి బయటకు వచ్చాక బ్లాక్ ఫంగస్ వచ్చింది. అప్పుడు అన్నారు చచ్చిపోతాడు, ఈరోజు ఖచ్చితంగా చచ్చిపోతాడు, ఈ కోవిడ్కే చచ్చిపోతాడు అని, బ్లాక్ ఫంగస్ చచ్చిపోతాడు అని. ఆ బ్లాక్ ఫంగస్ను కూడా దేవుడు స్వస్థపరిచాడు. దాని తర్వాత వెంటనే టీబీ వచ్చింది. ఇన్నొచ్చినోడు బతకడం నేను ప్రపంచంలో ఎక్కడ చూడలే. కానీ దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు. దేవునికి స్తోత్రం. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ఆ నమ్మకమైన మాట ఇచ్చి నెరవేర్చేవాడు నా దేవుడు. ఆయన మాట కొరకు కనిపెట్టండి. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటి చెప్పండి? బైబిల్ తీస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఇటు చూడండి ప్రియులరా, ఒకరోజు అమెరికాలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయంట, రెసిషన్ వచ్చిందట. ఆ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఆర్థిక మాంద్యం వచ్చిందట. అప్పుడు టెలిగ్రామ్ అని ఉండేది అప్పట్లో, గుర్తుందా పాతోళ్ళకి? టెలిగ్రామ్, ఎవడైనా చచ్చిపోతే టెలిగ్రామ్ పంపించేవాళ్ళు. టెలిగ్రామ్ అంటే అర్థం ఏంటంటే వేగంగా సమాచారం వెళ్ళేది. ఈ రోజుల్లో ఆ ఫోన్ ఎలాగో అప్పట్లో టెలిగ్రామ్ అలాగనమాట. అయితే అప్పుడు ఆ టెలిగ్రామ్ ఆపరేటర్ కింద ఉద్యోగం ఉందని పేపర్లో యాడ్ వస్తే ఆ యాడ్ చూసి ఒక ఆయన పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇదిగో టెలిగ్రామ్ ఆపరేటర్ కింద నేను మంచి నిపుణత కలిగినోడిని, నాకే ఆ ఉద్యోగం వస్తుందని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా 100 మంది ఉన్నారంట ఆఫీస్లో. సాధారణంగా టెలిగ్రామ్ ఎలా వస్తుందని అంటే, టెలిగ్రామ్ మిషన్ ఉంటుందమ్మా, అది ఇలా శబ్దాలు చేస్తుంది. ఆ టెలిగ్రామ్ మిషన్ చేసే శబ్దాలకి ఒక భాష ఉంటుంది, కోడ్ లాంగ్వేజ్. దాన్ని తెలుగులోకి
హిందీలోకి తర్జుమా చేసి ఆ సమాచారాన్ని ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తారన్నమాట. ఓ ఆపరేటర్ చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి శబ్దాలు జాగ్రత్తగా విని దాన్ని పేపర్ మీద రాసుకుని దాని యొక్క అర్థాన్ని తెలుగులోకి రాసి దాన్ని ఇంటికి పంపించాలి. వెళ్ళాడు, 100 మంది ఉన్నారు, అప్పుడే ఉద్యోగాలు ఊడిపోతున్నాయేమో, అందరూ ఈ ఉద్యోగం మీద పడ్డారు, ఒకటే పోస్టు. అప్పుడు నాకేం వస్తుందిలే, 100 మంది ఉన్నారు, నేను ఆఖరిని వచ్చాను, నన్ను పిలిచేటప్పటికి ఎవడికొకడికి ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి అక్కడ కృంగిపోయి కుప్పకూలిపోయాడట. ఆ సోఫాలో కూర్చుంటున్న ఆయనకి ఆఫీస్ రూమ్లో నుంచి ఒక శబ్దం వినబడుతుంది. టెలిగ్రామ్ వచ్చిన శబ్దం లాంటి ఒక శబ్దం ఆ శబ్దం విని ఆఫీస్ రూమ్లోకి వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి బయటకు వచ్చి నాకు ఉద్యోగం వచ్చేసిందో హో అని ఫైల్ ఎత్తి చాలా సంతోషంగా అరుస్తున్నాడట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోయిందంట. రేయ్, నీకంటే ముందు వచ్చాం, నీకంటే అప్లికేషన్ ముందు పెట్టాం, మమ్మల్ని పిలవకుండా నిన్ను ఎందుకు పిలిచారా, నిన్ను అసలు ఎవడరా లోపలికి వెళ్ళమందని కాలర్ పట్టుకుని కొట్టబోయారట. అప్పుడు అన్నట్టు, బాబు కొట్టకండి రా బాబు, మీకు మాట చెప్తాను వినండి. ఇదిగో నేను వచ్చినప్పటి నుంచి ఆఫీస్ రూమ్లో నుంచి టెలిగ్రామ్ వచ్చిన శబ్దం ఒకటి వినబడుతుందంటే వాళ్ళు అన్నారట, నువ్వు రాక ముందు నుంచే వస్తుందిరా ఆ శబ్దం అన్నారట. ఆ శబ్దం యొక్క అర్థం ఏంటంటే, ఇది అర్థమైనోడు లోపలికి రండి, సర్టిఫికెట్లు చూడకుండా ఉద్యోగం ఇచ్చేసి పంపించేస్తాం అన్నాడు. మీకు అర్థమైంది? ఎంతకి ఏమర్థమైంది? లోపల నుంచి వాళ్ళు శబ్దం చేస్తున్నారు ఏమని, ఊరి బాబు ఇది అర్థమైనోడు లోపలికి మేము ఎవరి పేరు పిలవము, లోపలికి ఇది అర్థమైనోడు వస్తే వాడికి సర్టిఫికెట్లు చూడకుండా ఈ ఉద్యోగం ఇచ్చేస్తాం అని శబ్దం చేస్తుంటే ఎవరికి చెప్పండి, ఎవరికి? దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఆయన మాట కొరకు కనిపెడితే నీకు వినబడుతుంది. ఆయన మాట కొరకు అంతమంది వచ్చారు కానీ కనిపెట్టడంలే ఆఫీస్ రూమ్లో. ప్రియులరా, వింటున్నారా? దేవుని మాట మనకు వినబడుతుంది కనిపెడితే మాట కొరకు. హల్లెలూయా. ఓ రోజు నా జీవితం అంతా అంధకారం అయిపోయింది ప్రియులరా. అమెరికా వెళ్దామనుకున్నా, యుఎస్ వెళ్దామనుకుంటే ఆటంకాలు వచ్చినాయి, అయిపోయింది నా లైఫ్ అయిపోయింది అనుకున్నా. అప్పుడు ఆయన మాట కొరకు కనిపెట్టా. నాకు ఈ అలవాటు ఉంది, ఆయన మాట కొరకు కనిపెడతా. ఆ శ్రమలో శోధన అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియులరా, నేను నిన్ను దావీదులా దీవిస్తాను, నిన్నెరుగని జనాంగం నీ దగ్గరికి వస్తారు. నా తలంపులు నీ తలంపుల కంటే ఉన్నతమైనవిరా. క్రిసోస్టం, నువ్వు వేసుకున్నవే ప్లాను, ఆ ప్లాన్ కంటే గొప్ప ప్లాన్ నా ప్లాన్. నీ పట్ల నాకు ఉన్నతమైన ప్లాన్ ఉంది. యెషయా 55తో నాతో మాట్లాడాడు. నా వాగ్దానము వర్షపు చినుకు లాంటిది. ఒక్కసారి చినుకు వచ్చిందంటే వెనక పోతుందా? ఆయన అన్నాడు, నా వాగ్దానం ఎలాంటిదంటే ఒక్కసారి వదిలానంటే మళ్ళీ వెనకది రాదు. ఈరోజు దేవుడు ఆయన మాట నెరవేర్చాడు నా జీవితంలో. నేను చెప్తున్నాను ప్రియులరా, మీరు సొమ్మసిల్లిపోయినప్పుడు నెంబర్ 1 ఆయననే అన్నిటికంటే ఎక్కువగా కోరుకోనండి. ఆయన మీకు బలమైపోతే నన్ను అడగండి. నెంబర్ 2, ఆయన మాట కొరకు చెప్పండి. ఆయన మాట కొరకు చిన్నప్పుడు రేడియోలు ఉండేవా? అప్పుడు ట్యూనై లేకపోతే శబ్దాలు ఎలాగొచ్చామా? ఉరుములు మెరుపులే, అవునా కదా? అని వచ్చి ఒక్కసారిగా ట్యూన్ అయితే మాత్రం ఆకాశవాణి చాలా స్పష్టంగా వినిపించేది. పాత క్రైస్తవులకి తెలుసు ప్రేమధార. అప్పట్లో అందరూ అరుగుల మీద కూర్చుని రేడియోలో వాక్యము పెట్టుకుని వినేవాళ్ళు. ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు టైం అంతా ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? ఫోన్లు. ఇదివరకు టీవీలు, ఇప్పుడు ఏంటి? ఫోన్లు. అమ్మా, ఆ రోజుల్లో శబ్దాలు తక్కువ, అద్దాలు ఎక్కువ. ఇప్పుడు శబ్దాలు ఎక్కువ, అద్దాలు తక్కువ. ఏమ్మా, వాక్యం కొరకు కనిపెట్టేవారు, ఆయన మాట కొరకు కనిపెట్టేవారు.
యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఆయన మాట కొరకు కనిపెట్టండి. ఆయన స్వరం మనకు వినబడుతుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు సమూయేలు, సమూయేలు. దేవుడు అంటున్నాడు అబ్రహాము, అబ్రహాం. దేవుడు అంటున్నాడు మోషే, మోషే. ఆ రాత్రి యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవుని కొరకు కనిపెడుతున్నాడు. యాకోబు, యాకోబు నీ పేరేంటి? ప్రియ సహోదరి సహోదరి, సౌలా, సౌలా. ఆయన నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. మూడవది ఇది చెప్పి ముగిస్తాను. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఇటు చూడండి అందరూ, ఇవన్నీ అంటే ఏమనుకుంటున్నారు? భూమి మీద ఉన్న పశువులు జీవరాశులన్నీనట ఎవరి వైపు చూస్తున్నాయంటమ్మా? తగిన కాలమున ఆహారం ఇస్తామని ఎవరి వైపు చూస్తున్నాయట? ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయంట, ఆయన వైపు చూస్తున్నాయంట. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే చెప్తున్నాను, వినండి వినండి. ఇంకా ఉన్నాయి కానీ ఇది ఆఖరిది చెప్పి వెళ్ళిపోతాను నేను. ఇంకా ఒక రోజు కోవిడ్ టైంలో లాక్డౌన్లో మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే అయింది, కోవిడ్ వచ్చింది. బయట ప్రపంచం చూడట్లా, లాక్డౌన్ కదా, ఇళ్లలోనే పెట్టి దానికి ఫుడ్ పెట్టాలంటే వీడియోలు పెట్టి పెడుతున్నారు. నాకు అనిపించింది ఇది బయటికి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున్న గేదెని చూసి ఇదేంటి డాడీ అని అంటదేమో అని భయం వేసింది నాకు. అప్పటికే 3.5 సంవత్సరాలు సుమారుగా ఆ లాక్డౌన్లోనే 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి కదమ్మా. సో పశువుల్ని మళ్ళీ బయటికి ఎప్పుడు వదులుతారో కూడా తెలియదు కనుక నేను అనుకున్నాను మా అమ్మాయిని అలా బయట తీసుకెళ్ళాలి, ఒకసారి బయట జంతువులు ఉంటాయి అవి ఎలా ఉంటాయని చూపించాలి అని చెప్పి దానికి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అప్పుడే అడుగులేస్తున్నప్పుడు చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తే ప్రియులరా, ఆ రోడ్డు మీద ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్తున్నాం. కనబడక మా అమ్మాయికి మొట్టమొదట కనిపించిన జంతువు ఏంటంటే పంది. ఈ పంది పిల్ల కనిపించింది, అది కూడా. అప్పుడు మా అమ్మాయి ఆ పంది పిల్లని చూసి నా వంక చూసి ఎలా ఉంది, డాడీ లుక్ బేబీ పిగ్ అంటుంది. పంది పిల్లని ఎంత ముద్దుగా పిలిచావే తల్లి అనుకున్నాను నేను. బేబీ పిగ్ అంట. నాకు తెలిసి పంది పిల్లని బేబీ అన్నవాడు ఎవడు లేదు నాకు తెలిసినంతవరకు. వీడియోల ప్రభావం, వీడియోల్లో పంది పిల్లలు ఉంటాయి కదా, సో బేబీ పిగ్ అని అంటే నాకు వెంటనే డౌట్ వచ్చింది. ఎందుకంటే పంది పిల్లల డ్రైనేజ్లోంచి రాగానే వెనకాల పెద్ద పంది వచ్చింది. నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇప్పుడు పిల్లనేమో బేబీ అంది, పెద్దదాన్ని ఏమంటుంది అని చెప్పి నేను ఎప్పుడు వినలేదు అని చెప్పి మా అమ్మాయిని అడిగా. ఏమనంటే బెట దాన్ని ఏమంటావని అని అంటే మా అమ్మాయి అంది పాపా పిగ్ డాడీ అంది. తండ్రి పంది అంట. పోన్లే దాన్ని అన్నావు కానీ నన్ను అనలేదులే తల్లి అనుకున్నా. ప్రియులరా, అప్పుడు మనసులో దేవుడు నాకు ఈ ఆలోచన పుట్టించాడు. వెంటనే నేను దేవుడే పుట్టించాడు అనుకుంటున్నాను. ఏమన్నానంటే, ఒరే క్రిసోస్టంగా, ఎప్పుడైనా ఈ బేబీ పిగ్ వెళ్ళి పాప పిగ్ని డాడీ ఈరోజు డ్రైనేజ్లో మనకి చెత్త దొరుకుతుంది అంటవా అని అనుమానించి డాడీని అడిగిందా అని అన్నాడు. చెప్పండి, మీ ఊర్లో పందులు ఉన్నాయా? లేవా? అబ్బా గొడవ లేదు. పోనీ ఊరకుక్కలు ఉన్నాయా? అబ్బో పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడైనా ఊరకుక్కలు బెంగ పెట్టుకుని చచ్చిపోవడం చూసారా? ఎప్పుడైనా ఊరకుక్కలు ఉరేసుకుని చచ్చిపోవడం చూసారా? ఎప్పుడైనా ఊరకుక్కలు ఈరోజు మనకి తిండి ఆవిడైనా ఎడతాడా అని బెంగెట్టుకోవడం చూసారా? వాటికి లేని బెంగ మీకెందుకు? ఊరకుక్కలకి పెడుతుంది ఎవరు? అమ్మా, ఈ ఊర్లో ఎన్ని ఊరకుక్కలు ఉన్నాయి మీకు తెలీదా? గవర్నమెంట్ వాళ్ళకి దానికి కూడా లెక్క ఉంటుందని తెలుసా మీకు? గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఊరకుక్కలు ఎన్ని ఉన్నాయి కూడా లెక్క పెడతారు. అంటే కరెక్ట్గా లెక్కటారు కానీ మామూలుగా. మరి ఈ ఊర్లో ఇన్ని ఊరకుక్కలు ఉన్నాయి కదా, రాజమండ్రిలో ఉన్న ఊరకుక్కలు కూడా కలిపేద్దాం ఈ ఊరు ఊరకుక్కలకి, సరేనా? రాజమండ్రి ఎందుకులేండి, తాడేపల్లిగూడెంలో కూడా కలిపేద్దాం. అదంతా ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఊరకుక్కలు అన్నీ కలిపేద్దాం. ఎన్ని ఉంటాయి అంటారు? లక్షల్లో ఉంటాయా? ప్రతిరోజు వీటికి ఫుడ్ వండాలంటే ఎన్ని కేజీలు బియ్యం వండాలమ్మా? ఎన్ని వంకాయలు కొయ్యాలమ్మా? ఎన్ని బంగాళదుంపలు కొయ్యాలి? అయ్యి బాబోయ్, ఇన్ని లక్షల ఊరకుక్కలు
తిండి లేక ఏ ఊరకొక్క సావట్లేదా? ఎవడాడుతున్నాడు తిండి? అయితే గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ ప్రోగ్రాం పెట్టారు. ఏమనంటే ఊరకొక్కలకి మధ్యాహ్న భోజన పథకం. అలాంటివి ఎప్పుడైనా విన్నారా? కానీ ఊరకొక్కలకి ఏ కొదువ లేదు. నేను కేవలం ఊరకొక్కలే చెప్పా. పందులు, పిచ్చుకలు, కాకులు, అబ్బో, ఈ భూమి మీద ఉన్న ఈ జీవరాశులన్నిటికీ ఎవరు పెడుతున్నారు తిండి? ఏం మీకు ఇంకా బల్బు వెలగట్లా? ఎవరమ్మా? వాటికి పెడుతున్నవాడు వాటికంటే మిమ్మల్ని శ్రేష్ఠులు అన్నాడు కదా, మీకు పెడతాడా? మీరు పిచ్చుకల కంటే వాటి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడా? మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడా? మన కోసం వచ్చాడండి అని అనండి. ఎవరి కోసం వచ్చాడు? కుక్కల కోసం వచ్చాడా? కాకుల కోసం వచ్చాడా? మనిషి కోసం మనిషిగా ఈ లోకానికి వచ్చాడు నా దేవుడు. నీ కోసం రక్తమే ఇచ్చిన వాడు, నీ కోసము తన కుమారుని అనుగ్రహించిన వాడు తన కుమారునితో పాటు సమస్తమును నీకెందుకు అనుగ్రహించడు? నువ్వు ఎవరి వైపు చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటో చెప్పనా? ఈ కుక్కలు, పిచ్చుకలు, ఈ కాకులన్నీ ఆయన వైపు చూస్తున్నాయంట. ఇందాక నుంచి నా వైపు చూస్తున్నారా మీరు? నా 2 చేతుల్లో ఏ చేతికి ఉంగరం ఉందో చెప్పండి. ఇప్పుడు చూశారు కదా? నా చెయ్యి నా ముఖానికి ఎంత దగ్గరగా ఉంది, కానీ ఎందుకు కనిపించలేదు తెలుసు? ఇది మీ దృష్టి అంతా ముఖం మీద ఉంది కాబట్టి. దీనికి నా బెల్ట్ ఏ రంగులో ఉందో తెలియదు ఇప్పుడు దాకా మీకు. ఇప్పుడు చూస్తారు మీరు, నాకు తెలుసు. నా సాక్సులు ఏ రంగులో ఉన్నాయో తెలియదు మీకు. ఇప్పుడు చూస్తారు మీరు. మీ ఎదురుగున్న ఎంత మనిషిని ఇలా కనబడుతున్నాను, కానీ మీ దృష్టి అంతా ఎక్కడుందంటే, అలాగే లోకంలో మనకి ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, కానీ మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? ఒకరికి ఎదురు చూడటం అంటే అమ్మా ఆయన వైపు తదేకంగా చూడటం. దేవునికి స్తోత్రం. గాలి తుఫాను ఎగసినప్పుడట పేతురు అప్పుడు దాకా యేసయ్య వైపే చూస్తున్నాడట. చక్కగా నేల మీద నడిచేస్తున్నాడు. ఒక్కసారి గాలి వైపు చూశాడటమ్మా. ఏమైపోయాడు? యేసయ్య అంటాడు, నా వైపు చూసేవాడు అటేపు ఎందుకు చూసారా నువ్వు అన్నాడు. క్రైస్తవులారా, క్రీస్తు సిలువలో మన కొరకు వేలాడాడు. క్రీస్తు సమాధిలో నుండి మృత్యుంజయ తిరిగి లేచాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. పౌలు అంటాడు, కిందున్న వాటిని వెతక్కండి, పైనున్న వాటినే. క్రీస్తు అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి, పందులు కిందకి చూస్తాయి, కానీ క్రైస్తవులు ప్రభు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. గొలియాత్ అంత శ్రమ ఎదురైతే ఆ శ్రమ ఎలా కనబడకుండా ఉంటుంది? శ్రమ కనబడకుండా ఉంటుందని అంటలా. రోగం కనబడుతుంది, ఆర్థిక ఇబ్బందుల్ని ఎదురుగుండా ఎంత ఎత్తు కనబడతాయి. ఎరుకో గోడలు ఎంత ఎత్తు కనబడితే యెహోషువ ఆ గోడలు చూసి కృంగిపోయాడు. అప్పుడు దేవుడు సైన్యాధిపతిగా వచ్చాడు. గోడలను కాదు నన్ను చూడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ గోడల తర్వాత చూద్దు కానీ నన్ను చూడు ముందు అన్నాడు. కత్తి దూసిన దూత యెహోషువ ఎదుట నిలబడగా యెహోషువ సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అన్నాడు, ఎరుకో గోడల చుట్టూరు తిరుగు, ఆ ఎత్తైన గోడల్ని కాళ్ళ కిందకు పెడతానన్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఎరుకో గోడలు పెద్ద పెద్దగా కనబడతాయి, శ్రమలు. మన జీవితాల్లో శత్రువు గొలియాతులా కనబడతాడు. అది రోగం అవ్వచ్చు, అది కుటుంబ సమస్యలు అవ్వచ్చు, అవి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అవి వేదనలు అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. ఎంత ఎత్తున్నా నీ శ్రమ నీ దేవుని కంటే ఎత్తైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మీరు శ్రమ వైపే చూస్తూ ఉండకండి, మునిగిపోతారు, కృంగిపోతారు, కూలిపోతారు. ఆయన వైపు చూడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఆయన నూతన బలం ఇవ్వాలంటే ఏం చేయాలి? యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటి చెప్పండి? నెంబర్ 1, ఆయననే అన్నిటికంటే ఎక్కువగా ఆకాంక్షించండి, కోరుకోనండి. నీకు దేవుడు ఇస్తాడు, కంగారు పడకు. నీకు దేవుడు భర్తనిస్తాడు, నీకు దేవుడు భార్యనిస్తాడు, కంగారు పడకు. కానీ నువ్వు మొదట దేవుణ్ణి కోరుకో అమ్మా.
నీకు దేవుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలిస్తాడు, కంగారు పడకు. నువ్వు ఆయననే అన్నిటికంటే ఎక్కువగా మంచి, నీకంటే ఎక్కువగా. ఇదిగో చూడండి, నీ కుటుంబం కంటే, నీ యొక్క ప్రాణం కంటే ఎక్కువగా ఆయనని నువ్వు కోరుకుంటే, ఆయన నీకు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరతను, ఫిలిప్పీ 4:9, దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరతను తీర్చు. దేవునికి స్తోత్రం. నెంబర్ 2, ఆయన మాట కొరకు కనిపెట్టండి. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే నెంబర్ 3, ఆయన మీద ఫోకస్ పెట్టండి. పౌలు అంటాడు యేసు వైపు చూచుచు ఈ పందెంలో నేను చూడడానికి ఏమీ లేదా లోకంలో. మనోళ్ళు ఎలాగో తెలుసా? ఇది చూడండి, మనోళ్ళు ఎలా తెలుసా? ఈ హైదరాబాద్ వెళ్తారు ఇక్కడి నుంచి, అయ్యి బాబాయ్ 10 బిల్డింగ్లు బాబాయ్, అయ్యి బాబాయ్ లైట్లు. ఈ లోక ఆకర్షణల వైపు చూడు. కొత్త ఫోన్, అయ్యి బాబాయ్ కొత్త వీడియో. ఇట్ల వంక చూడకు. నిన్ను ముంచేయడానికే అవన్నీ. ఆ పండు చూపు నాకు ఎలా కనిపించిందట, రమ్యముగా. ఆ పండు అంక చూడపోయినా బాగుండేది. అవ్వం తల్లి, దేవుని వైపు చూడండి. పాపం వైపు చూస్తే పాపం చేయాలని నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా, అర్థమైందా? నీ కన్ను జాగ్రత్త. ఎవరి వైపు చూడాలి మనము? అవన్నీ ఎవరి వైపు చూస్తున్నాయంట? జంతువులకున్న బుద్ధి జ్ఞానం మనుషులకు ఉండట్లేదండి. ఏండి వింటున్నారా మీరు? అమ్మా, మనం ఎవరి వైపు చూస్తామో అలాగే అవుతాం. ఓసారి ఒక అబ్బాయి ప్యాంట్ అంతా కన్నాలు ఎట్టుకుని వచ్చాడు. ఇన్ని కన్నాలు ఉన్నాయట్రా అని అంటే, మనోడు చూసినోడు అలాంటోడు. మనోడు ఎవరిని చూశాడు? కన్నాలు ప్యాంట్లు వేసుకున్నామని చూశాడు. కాబట్టి ఏమయ్యాడు? మనోడు కూడా కన్నాలు ప్యాంట్లు వేసుకున్నాడు. ఓసారి మా డ్రైవరు తలకత్తిరింపు వేయించుకున్నాడు. ఎలా అంటే, మా అమ్మ చూసింది, అదేట్రా పచ్చడి బద్దలాగా ఉంది తలకాయ అన్నది. మా అమ్మ భలే పేర్లు పెడుతుంది, పచ్చడి బద్ద, తప్పేలా దెమ్మరిచ్చినట్టు ఉందిరా తలకాయ. నేను అంటున్నాను, ఇలాగన్నా మీరు ఎలాగైనా వేసుకోండి, ఏం పర్లేదు. మీరు చుట్టూరు వేసేసుకోండి, లేకపోతే మధ్యలో వేసుకోండి, లేకపోతే ఓ పక్కన మొత్తం వేసేసుకోండి, ఎలాగైనా వేసుకోండి. కానీ నేనేమంటున్నానంటే, మీకు అలాగే వేసుకోవాలని ఎందుకు అనిపించింది? కోహ్లీ వేసుకున్నాడట, ధోని వేసుకున్నాడట. దేవుని బిడ్డలారా, మనము ప్రభు వైపు చూస్తే ప్రభులాగా అవుతాం. లోకంలో హీరోల వైపు చూస్తే అలాగే. ఓసారి ఓ హీరో ప్యాంట్ వేసుకున్నాడు కానీ బొత్తం ఇప్పేశాడు, జిప్ ఇప్పేశాడు. ఆ ప్యాంట్ అదో స్టైల్ అనమాట. సో నేను చదువుకునే కాలంలో ఆ ప్యాంట్లు వేసుకున్నారు. చూడండి, ఆయన వైపు చూస్తే ఆయనలాగా అవుతాం. అర్థమవుతుందా? అందుకే ఆయన అంటాడు, నా వైపు చూడండి రా. ఈ లోకంలో ప్రియులరా స్టైళ్ళు వస్తాయి పోతాయి, కానీ యేసయ్య స్టైలే ఎప్పటికీ మిగిలిపోద్ది. యేసయ్యే నిజమైన హీరో. ఆ హీరో వైపు చూస్తే నువ్వు నిజమైన హీరో అవుతావు. నువ్వు డూప్లికేట్ హీరోలాజు, నువ్వు కూడా డూప్లికేట్ హీరో అయిపోతావు. ఆయన వైపు చూడండి. నెంబర్ 2, ఆయన మాట కొరకు కనిపెట్టండి. లాస్ట్లో ఉంటుంది ఒకటి, 4వది సామెతల గ్రంథంలో, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తింటాడు, యజమానుని మాట మన్నించువాడు ఘనత నొందుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన కొరకు జీవించండి, యెహోవానికి బలమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కొరకు జీవించండి. నీకు బలమిచ్చాడు దేవుడు, నీ కోసం నువ్వు బ్రతుకు. కానీ ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆయన కొరకు జీవిస్తే ఆయన నీకు ఎనలేని శక్తినిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎనలేని ఘనతనిస్తాడు. డాక్టర్ మురళి ఆయన పేరు. ఆయన గుండె డాక్టరు, కార్డియాలజిస్ట్. ఆయన అడిగాడు దేవుణ్ణి,
దేవా నీ సేవ చేయడానికి నేను రెడీ అన్నాడు. దేవుడు అన్నాడు, ఆగు, నువ్వు నీ పని చేసుకో అన్నాడు. అప్పుడు హాస్పిటల్ పెట్టాడు. అప్పట్లో 1886లో 200 బెడెడ్ కార్డియాక్ హాస్పిటల్ అయిపోయింది. అంటే ఇప్పటికి రాజమండ్రిలో అంత పెద్ద గుండె హాస్పిటల్ ఉంది. అది 86లోనే ఆయన అంత తక్కువ కాలంలోనే అంత పేరు వచ్చింది ఆయనకి. అంత పెద్ద హాస్పిటల్ కట్టాడు. అంత పెద్ద హాస్పిటల్ కట్టాక దేవుడు అన్నాడట, ఒరిస్సా అడవుల్లో సేవ చేయాలి వచ్చే అన్నాడట. అప్పుడు డాక్టర్ మురళి మొత్తం అమ్మేసి సేవ చేయడానికి వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్న అన్నాడట, రేయ్ మా శవాలు తొక్కుని వెళ్ళిపోరా. దేవుడి కోసం బతుకుతాడట, దేవుడి కోసం. నిన్ను కన్నా మేము లేమా? ఆస్తంతా అమ్మేసి వెళ్ళిపోతుంటే వాళ్ళకి నచ్చలే. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ప్రభు కొరకే జీవిస్తానని వెళ్ళిపోయాడమ్మా. 3 ఆడపిల్లలు. అడవుల్లో ఏం చదివిస్తారా వీళ్ళనంటే ఆ ట్రైబల్ స్కూల్లో చదివిస్తే అమ్మా వాళ్ళ పెద్దమ్మాయికి స్టేట్ ఫస్ట్ వచ్చిందంట. హల్లెలూయా. అప్పట్లో ఆయనకి మారుతి 800, అప్పట్లో బెంజ్ కారు లెక్క. ఆ మారుతి 800 పెద్ద కూతురికి ఇస్తానన్నాడంట పెద్దయ్యాక. ఆ కారు కూడా అమ్మేశాడట ఒరిస్సా అడవుల్లో సేవ చేయడానికి. అక్కడ హాస్పిటల్ కట్టి స్కూల్ పెట్టి అడవి జాతోళ్ళకి సువార్త చెప్పడానికి అన్ని ఆస్తంతా అమ్మేసి అక్కడికి వెళ్ళి. అప్పుడు ఆ అమ్మాయి అనుకున్నదట, ఏడ్చిందట, నాకు కారు ఇస్తానన్నావు పెద్దయ్యాక కారు కూడా అమ్మేస్తున్నావు డాడీ అని. ఈయన విదేశాలకు వెళ్ళాడు. అప్పటికి అమ్మాయి పెద్దదైపోయింది, ఉద్యోగం చేస్తుంది. ఫ్లైట్ దిగితే కారు ఎక్కించుకోవడానికి ఇంటికి తీసుకెళ్ళడానికి కారు వేసుకుని వచ్చిందంట అమ్మాయి. ఆ కారులో కూర్చున్నాడంట డాక్టర్ మురళి గారు. ఆయన చెప్పాడు సాక్ష్యం, ఒరే మురళే, నువ్వు మారుతి 800 ఇద్దాం అనుకున్నావు, నేను ఏ కారు ఇచ్చాను చూడు అన్నాడట. ఆ అమ్మాయి నడుపుతున్న కారు 2 కోట్లట. ప్రియులరా, ఆయన కొరకు జీవిస్తే నీ పిల్లలు భిక్షమెత్తుకోరు. దావీదంటాడు, నీతి పంతుని పిల్లలు భిక్షమెత్తుకోవడం నేను. ఆయన కొరకు నువ్వు చిన్న పని చేసావా, నీకు 100 రెట్లు ప్రతిఫలం ఇస్తాడు. ఒక ధోని ఇచ్చాడు కాసేపు వాక్యం చెప్పడానికి. యేసు ప్రభు ధోని నిండా ఏమిచ్చాడు? ఆ ధోని నిండా చేపలు ఇవ్వడం చూసి పేతురు ఇలా అనుకుంటాడు, ధోనెత్తేనే ఎలాగుంటే జీవితం ఎత్తే ఎలా ఉంటుంది అని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టి పేతురు చలో యేసయ్యతో అన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ వాక్యంలో ఉంటుంది, పేతురు తన సమస్తాన్ని విడిచి ఏం చేశాడు? యేసుని వెంబడి. దేవునికి స్తోత్రం. దేవునికి మీ హృదయాలు ఇవ్వండి, దేవునికి మీ శరీరాలు ఇవ్వండి, దేవునికి మీ పిల్లల్ని ఇవ్వండి, దేవునికి మీ గృహాలు ఇవ్వండి, దేవునికి మీ తలాంతులు ఇవ్వండి, దేవునికి మీకున్నది ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాడో చూడండి. ఇక్కడ ఇంతమంది యవనస్తులు ఉన్నారు. మీ యవ్వనాన్ని దేవునికి ఇవ్వండి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నా యవ్వన కాలంలో నేను నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాను. దేవుడు నన్ను విదేశాలు తిప్పాడు. దేవుడు నాకు ఎనలేని ఘనత ఇచ్చాడు. దేవుడు నాకు మంచి భార్యనిచ్చాడు, ఆమె డాక్టర్. దేవుడు నాకు మంచి బిడనిచ్చాడు. దేవుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు పెద్ద సంఘాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు మంచి పేరిచ్చాడు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ప్రియులరా, నా యవ్వనాన్ని ఆయనకి ఇచ్చాను. యోసేపు తన యవ్వన కాలాన్ని దేవుడికి ఇచ్చాడు. ప్రియులరా, యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయన కొరకు జీవించు. నేను చెప్పాను, నెంబర్ 1 టు లాంగ్ ఫర్ హిమ్, నెంబర్ 2 టు లిసన్ టు హిమ్, నెంబర్ 3 టు లుక్ టు హిమ్, నెంబర్ 4 టు లివ్ ఫర్ హిమ్. ఆయన్ని ఆకాంక్షించండి, ఆయన మాట కొరకు కనిపెట్టండి, ఆయన వైపు చూడండి, ఆయన కొరకు జీవించండి. అది యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే. అంతేగాని బొక్కెం చేసుకుని ఎలా చూడమని కాదు. అప్పుడు ఆయన నూతన బలం ఇస్తాడు. తల వంచుతారా? ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా ఇక్కడ యవనస్తుడు? మొన్న ఒక ఊరు నేను మీటింగ్కి వెళ్తే ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్నా పలానా వాక్యం నేను విని మారు మనసు పొందాను, మీరే నాకు బాప్తిస్మం ఇచ్చారు, ఈరోజు 4 సంఘాలు కట్టానన్నా అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. యవనస్తులారా, దేవునికి యవనస్తులు కావాలి. లేస్తావా? దేవునికి ఇస్తావా నీ జీవితాన్ని, నీ బలాన్ని? నువ్వు అనుకోవచ్చు, నేను సరిగ్గా చదవనండి పాస్టర్ గారు, నేను చాలా ఘోర పాపినండి అన్నా, నా బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, నాకు ఇంగ్లీష్ రాదు, మేము పెద్దింట్లో పుట్టలేదు. ఎవరికి కావాలి అవన్నీ? యేసయ్యకి నీ జీవితం కావాలి.
యేసయ్యకి నీకు హృదయం కావాలి. ఈ వాక్యం వింటున్న వారు దయచేసి ఆయన మాటకు స్పందించండి. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, నువ్వు యేసయ్యని నీ శరీర సుఖాల కంటే ఎక్కువగా కోరుకుంటే, యేసయ్యని నువ్వు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తే, నిన్ను ప్రేమించిన యేసయ్య నిన్నేం చేస్తాడో చూస్తావు. నిన్ను ఒక కాటన్ దొరలా వాడుకుంటాడు, నిన్నొక హయ్యర్ దొరగారులా వాడుకుంటాడు, నీ ద్వారా అద్భుతాలు చేయిస్తాడు. మోషే గొర్రెలు కాసుకునేవాడు, నోటి మాంద్యం కలిగిన వాడు. ఎప్పుడైతే మోషే దేవుని చేతుల్లోకి వచ్చాడో మోషేని దేవుడు వాడుకున్నాడు. సోదరా, సోదరి, నీవు నేను సొమ్మసిల్లిపోయే వారము. మన దగ్గర బలము లేదు. ఈ లోకాన్ని, ఈ శరీర కోరికలను, అపవాదిని మనం జయించలేము. ఈ ఆర్థిక ఇబ్బందుల్ని, ఆ శ్రమల్ని, ఆ కుటుంబ సమస్యలు నీకు నీవుగా అధిగమించలేవు. సహోదరా, సహోదరి, యేసయ్య వైపు చూడు, ఆయన కోరుకో, ఆయన కోరుకో. తల్లి, తండ్రి, నా ప్రియ అన్న, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ సహోదరా, సహోదరి, ఇదిగో చేతులు జోడించి ఒక సేవకుడిగా విన్నవించుకుంటున్నాను. ఈ రాత్రైనా నీవు అన్నిటికంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించు. ఆయన నిన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాడు నాయనా. ఆయన ప్రేమను ఆ సిలువలో నీ కొరకు చూపించాడు. చూడు, ఒకసారి కళ్ళెట్టుకుని చూడు, ఆయన వైపు చూడు. ఆయన మాట కొరకు కనిపెట్టి ఆయన నీతో మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడాడు నా యవ్వనంలో. కనిపెడితే మాట్లాడతాడు. నువ్వు కనిపెట్టకపోతే ఆయన స్వరం ఎలా వింటావు? నువ్వు బైబిలే తెరవకపోతే ఎలా వింటావు? నువ్వు ఆయన వైపు దృష్టి పెడితే ఆయన నీకు తన ప్రత్యక్షతనిస్తాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, నువ్వు సొమ్మసిల్లిపోవు. సొమ్మసిల్లని దేవుడు అన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానన్నాడు. ఆయనను అన్నిటికంటే ఎక్కువగా కోరుకో. నీ భర్త కంటే ఎక్కువగా ఆయన కోరుకో. నీ భార్య కంటే ఎక్కువగా, నీ బిడల కంటే ఎక్కువగా, ఇహ లోకపు ఐశ్వర్యము కంటే, లోక సుఖాల కంటే ఎక్కువగా ఆయన కోరుకో. ఆయన ప్రేమించు. ఆయన నిన్ను కోరుకున్నాడు, ఆయన నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను ప్రేమించాడు అంటానికి ఆయన రుజువు చూపించాడు. నువ్వు ఆయన ప్రేమించావు అంటానికి, అన్నిటికంటే ఎక్కువగా ఆయన కోరుకుంటున్నాను అంటానికి రుజువేది? ప్రార్థన జీవితం ఉందా? ప్రభువుతో సమయం గడుపుతున్నవా? అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? లోకాశలపైన విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఎవరైతే ఆయననే అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా కోరుకున్నారో ఆయనను మేఘమెక్కించుకోవడానికి, తనతో యుగయుగాలు ఉండుట కొరకు కొనుక్కోవడానికి వస్తున్నారు. కోరుకుంటున్నావా? రావయ్యా సయ్యా, రావయ్యా, రావయ్యా, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా. సోదరా, సహోదరి, ఆయన మాట కొరకు కనిపెడుతున్నావా? వాక్య ధ్యానం ఉందా? ఎవరి వైపు చూస్తున్నావు నువ్వు? మాట్లాడితే లోక ఆకర్షణ,
సాతాండు నీ ముందు వాటిని పెట్టిందే నీ దృష్టి మరలు కొల్పడానికి. ఆయన వైపు చూడకుండా నువ్వు లోకం వైపు చూస్తున్నావా? లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని వైపు చూసేవారు నిత్యము నిలుస్తారు. గడ్డి ఎండును, పువ్వు వాడును, దేవుని మాట నిత్యము నిలుచును, దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రికాల సమయంలో నేను పాపం చేస్తానండి, నేను ఆయన వైపు చూడవలసిన దానను వాడను, నేను ఎటో చూస్తున్నాను. ఆ తప్పిపోయిన కుమారుడు ఎంతసేపు ఇంట్లో ఉన్నాడు కానీ దూరదేశం వైపు చూస్తూ ఉన్నాడు. నా ఆస్తి పట్టుకుని ఆ దేశానికి వెళ్ళిపోతే ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. తీరా దేశం వెళ్ళాక అర్థమైంది పందుల గుంపులోకి చేరవలసి వచ్చింది. అక్కడ కరువు ఉంది, కానీ తండ్రి ఇంట కరువు లేదు. తండ్రి ఇంట కూలివానికి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది. నువ్వు ఎక్కడో సమృద్ధి ఉందనుకుని, ఎక్కడో ఆనందం ఉందనుకుని అక్కడ పరిగెడుతున్నావు, కానీ సమృద్ధి దేవుని సన్నిధిలో ఉంది. నువ్వు మోకాళ్ళు వేస్తే సమృద్ధిని పొందుకుంటావు. నువ్వు కళ్ళు మూసి ప్రభు వైపు చూస్తే సమాధానాన్ని పొందుకుంటావు, ఆనందాన్ని పొందుకుంటావు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని వాక్యం చెప్తాడు. దేవుడిస్తాడు ఆనందాన్ని, దేవుడిస్తాడు ఆ తృప్తిని, దేవుడిస్తాడు ఆ ఐశ్వర్యాన్ని, దేవుడిస్తాడు ఆ ఘనతను, దేవుడిస్తాడు నీకు కావలసిన ఈవులన్నీ. యేసు ప్రభు మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఎటో చూడొద్దు, ఆయన వైపు చూడు. యవనస్తులు ఉన్నారు ఇక్కడ, నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటానన్న వాళ్ళు లేవండి. ఏదో భావోద్వేగాలతో కాదు, నిజంగా యథార్థంగా ఇక నుంచి పాపాన్ని నేను విడిచిపెడతాను, లోకాన్ని విడిచిపెడతాను, శరీర భోగాల్ని విడిచిపెడతాను, నేను ప్రభు వైపు తిరుగుతాను. ఆ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నేను ఈ దేశాన్ని విడిచిపెడతాను. ఈ పందులు పొట్టు తినే కంటే నా తండ్రి ఇంట కూలివానిగా చేరిన చాలనుకున్నాడు. తలెత్తుకోలేకపోతున్నావేమో, ఘోరమైన పాపం చేసావేమో, నా దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. రా యేసై దగ్గరికి. కష్టాల్లో ఉన్నావేమో, శ్రమల్లో ఉన్నావేమో, రా యేసై దగ్గరికి. నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ నిలబడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చునుగాక, దేవుడు నీకు తన సంబంధాన్ని సహవాసాన్ని దయచేయునుగాక, దేవుడు తన ముఖకాంతిని నీ మీద ప్రకాశింపజేయునుగాక, దేవుడు తన యొక్క ఉన్నతమైన కృపను నీ మీద అపారముగా కుమ్మరించునుగాక. లేచి నిలబడిన వారులరా, మీ జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఒప్పుకోండి, దేవా నిన్ను తక్కువగా చూశాను, నన్ను క్షమించు. నిన్ను అనుమానించాను, నన్ను క్షమించు. నేను అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాను, నన్ను క్షమించు. నేను అవిధేయత చూపించాను, నన్ను క్షమించు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. ఈ అల్లరి చిల్లరి వారితో నేను ఇక నా సంబంధాన్ని కట్ చేసి నిజమైన సత్యమైన దేవుడు అయిన నీతో నా సంబంధాన్ని కలుపుకుంటాను దేవా అన్నవారు లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేసి ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను. ఎవరైనా ఉన్నారా? ఇంకా అనేకులు లేచి నిలబడ్డారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ పాత రోత జీవితాన్ని ఇక విడిచిపెడతాను, ప్రభువుకి అప్పగిస్తాను నా జీవితాన్ని, నా శేష జీవితాన్ని. ఆయన ఇదిగో పక్షిరాజులాగా ఎగిరేటట్లు చేస్తాడట, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడట. వారు అలయక పరిగెడతారట, సొమ్మశిలక నడిచిపోతారట. సోదరా సోదరి, లేచి నిలబడిన ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, గుండెల మీద చేసుకొని లోపల ఉన్న ప్రతి విధమైనటువంటి దోషాన్ని పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోండి. నేనే చేశానండి. ప్రతి ఆదివారం చెప్తాం మనం, శుద్ధ హృదయం కలిగి దేవా అని. ఆరాధన పుస్తకములో ఆరాధన చెప్తాం. నోటితో చెప్పడం కాదు, హృదయపూర్వకంగా చెప్పాలి. అది దావీదు చేసిన ప్రార్థన. నా అంతరంగమున స్థిరమైన మనసు పుట్టించు దేవా అని అడగండి. దేవా శుద్ధ హృదయము
దేవా నాయందు శుద్ధ హృదయము పుట్టించు, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయొద్దు, నా అంతరంగమున స్థిరమైన మనసు పుట్టించు, నీ రక్షణానందము నూతనంగా నాకు దయచేయి ప్రభు. నీ ఆత్మను నా నుండి తీసివేయద్దు. యథార్థంగా నిజముగా పాపముల గురించి దుఃఖించి పశ్చాత్తాపడి ప్రభువుకి మీ జీవితాలను అప్పగించుకుంటూ ఒక తీర్మానం తీసుకుంటున్నట్లయితే నేను ఆయననే కోరుకుంటాను. అన్నిటికంటే ఎక్కువగా నేను ఆయన మాట కొరకే కనిపెడతాను, నేను ఆయన వైపే చూస్తాను, నేను ఆయన కొరకే జీవిస్తానని నువ్వు తీర్మానం తీసుకుంటే ఈ రాత్రి ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు, నీ బ్రతుకు వెలిగిస్తాడు, నీ గుండెల్లో గొప్ప సమాధానాన్ని నింపుతాడు, నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు, నీ కుటుంబంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి గుండెల మీద చెయ్యేసుకుని, యేసయ్యా నా గుండెల్లోకి రాయ్యా, ఇప్పుడు దాకా నేనేదో నామకార్థంగా బ్రతుకుతూ ఉన్నాను, ఇదిగో పెదాలతో స్తుతిస్తున్నాను కానీ హృదయంలో ఒక శూన్యత ఉంది, కానీ నేను నాలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నానని తండ్రి లేచి నిలవబడి, ప్రభువా ఈ అంధకార బ్రతుకును వెలిగించు నాయనా అని ప్రార్థన చేస్తున్న ఈ బిడలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. తేజోమయుడా, నీతి సూర్యుడా, తండ్రి కుడి పార్శ్వన మా కొరకు విజ్ఞాపన చేస్తున్న మా రక్షకుడా, మా ప్రభువా, మా కొరకు అతి త్వరలో రాబోతున్న మేఘారూఢా, ఈ బిడలందరూ నీ మేఘం ఎక్కున్నట్లుగా ఈ భూలోక జీవితంలో కూడా సమృద్ధి, సమాధానము, ఆనందము తండ్రి శాశ్వతమైనటువంటి జీవాన్ని అనుభవించున్నట్లుగా నీ ఆత్మతో వీరిని అభిషేకించి దీవించి నీ మహిమ కొరకు వీరిని వాడుకొని వాక్యముతో వీరిని ఉదక స్నానము చేయించి నీ కొరకు సిద్ధపరచుమని ప్రభా ఈ బ్రతుకులన్నిటినీ ప్రభా నీ చేతుల్లోనికి తీసుకుని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్తామా? ఇంతమంది ప్రభు నీవే నాకు కావాలని అన్నారు. ప్రభు ఏమంటాడు తెలుసా? అక్కడి నుంచి నువ్వే నాకు కావాలంటాడు. దేవునికి వందనాలు చెప్పండి మరొకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. ఎంతవరకు ఓపికతో వాక్యం విని దానికి స్పందించిన మీ అందరికీ వందనాలు. యవనస్తులకి మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీరు తీసుకున్న తీర్మానంలో నిలబడండి, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, యేసురాజు గారికి, దైవజనులకి వందనాలు, నాకు పెద్దలకి వందనాలు, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ వందనాలు, మీ అందరికీ వందనాలు. ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాం, లేకపోతే అక్కడ కలుసుకుందాం. ఎక్కడ? ఉత్తరా? రాజమండ్రి కాదు, ఎక్కడా? మీరు వచ్చేయండి, నేను కూడా వచ్చేస్తాను, సరేనా? అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మరింత దానిక చక్కటి విలువైనటువంటి వర్తమానం అందించి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచినటువంటి ఈ రెండవ రోజు వర్తమానం ఒకే సిద్ధపరచబడిన దైవజనులు మరి క్రిసోస్టమ్ గారికి మా సంఘ పక్షముగా, మా ప్యారిష్ వైద్యుడిగా, మా కూడి వచ్చిన అన్ని సంఘాల పక్షముగా ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మరి ముగింపు ప్రార్థన చేయవలసి ఉంది. చిన్న అబ్రహాం గారు దైవజనులు మరి ఎక్కడున్నప్పుడు కూడా వేదిక మీద రావాలని మనం చేస్తూ ఉన్నాం. ముగింపు ప్రార్థన దయచేసి ఎవరు వెళ్ళకండి. మేము వందనాలు చెప్పే వరకు కూడా ఎవరు వెళ్ళకూడదు. చిన్న అబ్రహాం గారు ఉన్నారండి? రైట్. మన స్థానిక అరిసిన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరు లేచిన పెడదాం. మరి ఇంతవరకు విన్న వర్తమానము ద్వారా సమస్య వైపు చూడక, లోకాస్తుల వైపు చూడక, శరీరం వైపు చూడక, మనము చూడవలసినది యెహోవా కొరకైనటువంటి మాట దైవజనులు పదే పదే మనకు జ్ఞాపకం చేశారు. నీ సమస్య ఎంత ఎత్తైనదైనప్పటికీ కూడా, నీ వ్యాధి ఎంత బలమైనదైనప్పటికీ కూడా, నీకున్నటువంటి ఆపద ఎంత గొప్పదైనప్పటికీ కూడా
వాటన్నిటిని కూడా తొలగించగలిగిన నా యేసయ్య వైపు చూడండి, తప్పకుండా దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా, మనకి యుద్ధము యెహోవాదే, యుద్ధము గ్లోరీ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన, దేవుని ఆశీర్వాదాలు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరమరక్షక, ఈ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇంతదనుక నా రెండవ రోజు నా సభను గంభీరముగా మీ నామ మహిమార్థమై ఘనముగా జరిగించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో ఇదిగో ముగింపులోనికి మేము వచ్చాము గనుక మీ దైవ ఆశీర్వాదము చేత మీరు నింపి నేను అభిషేకించమని అడుగుచున్నాను. దేవునికి వందనాలు. నేటి వర్తమానము ద్వారా సంఘముతోనూ అందరితోనూ కూడా మీరు మాట్లాడి అభిషేకించి బలపరిచినటువంటి విధానమును బట్టి వేలాది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నాన్న, ఈ రెండవ రోజు ఈ కూడికకి మీ ఆత్మశక్తి ద్వారా మీరు నింపి నేను బలపరచమని అడుగుచున్నాను. దేవునికి వందనాలు. ఆత్మీయ జీవితంలో నాయన వారికి సిద్ధపాటును కలిగినటువంటి వారిగా, ఆత్మీయ మేలును పొందుకున్నటువంటి వారిగా బిడ్డలందరినీ కూడా నన్ను మీరు తృప్తిపరిచి ఉన్నారని మేము నమ్ముతూనైనా ప్రార్థిస్తూ ఉన్నాము. దేవానికి వందనాలు. ఈ సమయంలో కూడి వచ్చినటువంటి విశ్వాస సమూహాన్ని బట్టి, చేరు వచ్చిన దైవ జనాంగమును బట్టి కూడా మేము అడుగుతున్నాం. నానిదిగో సెయింట్ థామస్ లూథరన్ సంఘ సభ్యుల విషయంలో మీరు చేసిన గొప్ప కార్యమునైనా నానిదిగో వ్యయ ప్రయాసలతో కూడినైనా సభలను ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఒక ఆత్మను రక్షించాలని ఒక ఆలోచన, సిద్ధపాటును కలిగి ఉన్నట్టుగా సంఘాన్ని మీరు బలపరచండి, అభిషేకించండి. దీని నిమిత్తం ఎందరైతే సహకరించారో వారందరినీ కూడా మీ కృపలో నేను వర్ధలింపచేయమని అడుగుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. సౌండ్ సిస్టమ్ వారిని బట్టి, ఆర్కెస్ట్రా వారిని బట్టి, నానిదిగో నాయన బిడ్డలు పాటలు పాడినటువంటి వారిని బట్టి, కోరస్ టీంని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ కృపతో నింపండి, అభిషేకించండి. నలుదిశల నుండి ఆయా అనుబంధ సంఘాలు వారు వచ్చినట్టుగా వారి ప్రయాణాల్లో క్షేమంగా నడిపించారయ్యా. ఇదిగో ఈ యొక్క సభను ముగించుకుని వెళుతున్నట్టుగా క్షేమ ప్రయాణాలతో నడిపించమని అడుగుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే ఇదిగో ఎలక్ట్రికల్ గా సహకరించినటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా. వారిని కూడా మీరు ముట్టి బలపరచండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేటి వర్తమానం అందించినట్టు మీ సేవకులను బట్టి అడుగుతున్నానయ్యా. వారి పరిచయం వారి కుటుంబాన్ని వారు ఏ దిశగా వెళుతున్నారో ఆయా దిశలలో మీ క్షేమాన్ని మీరు కలుగు చేసిన పరిచర్లు బహుబలముగా మీరే వాడికి అభిషేకించమని అడుగుచున్నాను. దేవునికి వందనాలు. ప్రాముఖ్యంగా నేటి సభను ముగించుకుంటూ ఉంటున్నాం. మీ దైవ ఆశీర్వాదములతో మీరు నడిపించి క్షేమముతో నింపమని అడుగుచున్నాను దేవా. రేపు దినము జరగబోతున్నటువంటి ముగింపు సభను కూడా మీ నామ ఘనత కొరకు మీరు జరిగించండి. ఇంతకంటూ అనేక మంది జనులు వచ్చి మీ నామాన్ని మహిమపరచులాగిన సహాయం చేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలతో నింపి నేను అభిషేకించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మానవుని ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసినటువంటి వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమింపు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముల ఆదరణ, ఆశీర్వాదం ఆయన సన్నిధానంలో చేరవచ్చిన వీళ్ళందరిపైన ఆయన సన్నిధి ప్రకాశమానం అనుగ్రహించి ఆశీర్వదించి బలపరుచునుగాక. ఆమేన్. ఒక ఆత్మనైనా నేను రక్షింపగా యేసువా, ఒక
అందరికీ వందనాలు. హ్యాపీ జర్నీ. అందరికీ క్షేమము కలుగునుగాక. ఎవరైనా భోజనాలు చేయని వారు ఉంటే కనుక భోజనాలు పెడుతున్నారు, తిని వెళ్ళాలని మనం ఉద్దేశిస్తున్నాం. అందరికీ భోజనం సమృద్ధిగా ఉంది. ఎవరైనా భోజనము చేయని వారు ఉంటే కనుక భోజనాలు చేసి వెళ్ళాలని మనం ఉద్దేశిస్తున్నాం. భోజనము చేసేటప్పుడు మీ వాహనదారులకు చెప్పండి, ఎవరు ఏ వాహనం ఎక్కువ వచ్చారో వారికి తెలియచేయండి, లేకపోతే మీరు ఇక్కడే ఉంటారు. ఎవరైతే ఆయననే అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా కోరుకున్నారో ఆయన యూత్ వారు వచ్చి ఇచ్చుకోవడానికి ప్రత్యేకమైన